వర్గీకరణ కండగా నిలబడ్డ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులకి, మేధావులకి ఈరోజు ఈ ప్రదర్శన మొదలైన సమయం నుంచి తమ సంపూర్ణ సహకారాలు అందించి ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్రదర్శనకు అండదండలు అందించిన పోలీసు యంత్రాంగ పెద్దలకు, సోదరులకి, అదే సమయంలో ఈరోజు ఈ వేదిక మీద ఉండి సందేశాన్ని ఇచ్చిన మన జాతికి పెద్దన్న, ఈ ఉద్యమం ప్రారంభం కాకముందు మాదిగల పక్షాన ఒక బలమైన గొంతుకగా ఉండి ఆనాడు మాదిగలను కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఉద్యమం మొదలైనాక ఎంఆర్ఎస్ ఒక బలమైన గొంతుక తయారైందని చెప్పి ఆ ఎంఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో వచ్చే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని తన కష్టంగా పంపించుకొని నాటి నుంచి నేటి వరకు మనందరికీ పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రివర్యులు అన్న మన నరసింహన్న మనకు సందేశాన్ని ఇచ్చిపోయిన తమ్ముడు ప్రొఫెసర్ కాసిం, మనకు సందేశాన్ని ఇచ్చిన మన అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వానికి, అదే సమయంలో ఇక్కడికి వచ్చినా రాకపోయినా మన విజయాన్ని కాంక్షిస్తూ మనకు విజయం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా చర్చల్లోనూ, ప్రింట్ మీడియాలో వచ్చిన వ్యాసాల్లోనూ, ప్రకటనలోనూ, వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చిన వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన చర్చల్లోనూ మనకి ఇక్కడికి రాకపోయినా వాళ్ళ నైతిక మద్దతు అందించిన అన్ని వర్గాలకు సంబంధించిన మీడియా ఛానల్స్ కి, మేధావులందరికీ, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. నా సోదరులారా, ప్రింట్ మీడియాకు టైం అవుతుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా చూపించే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. వాస్తవానికి సభాధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు నాగరాజు గారు ఉంటే, తమ్ముడు కాశీంతో మన నరసింహన్నతో మాట్లాడించిన తర్వాత నేనే సందేశం అనుకున్నాను. కానీ ఇంతకాలం ప్రధాన నాయకత్వానికి ఒక 2 నిమిషాలను ఇవ్వాలని చెప్పి ఎక్కువ మందితో మాట్లాడించిన సమయం అయింది. నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా తమ్ములకు, చెల్లెలకు, సోదరులకు చిన్న ఓపిక మాకు ఇప్పుడే కాదు 30 ఏళ్ల ఉద్యమ స్థానంలో మేము ఎవరికి ఒక రూపొందించి వార్తలు రాయించుకున్నా, సూచించుకున్న చరిత్ర లేదు. కానీ న్యాయమైన ఉద్యమానికి అండదండలు అందించిన మీడియా పెద్దలకు, సోదరులందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతున్న విషయాలను కూడా మీరు అదే ప్రాధాన్యత నేను కోరుతున్నాను. సోదరులారా, ముందుగా జాతి ఆకాంక్ష కోసం, జాతి ఆశయమైన ఎస్సీ వర్గీకరణ కోసం ఒక 3 దశాబ్దాల అలుపెరుగని నిలకడతో కూడిన ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి, ఈ పోరాటంలో ఎన్నో త్యాగాలు, ఎంతో శ్రమతో కూడుకున్న ఉద్యమాన్ని నడిపి ఇవాళ అంతిమంగా 7 జడ్జీల్లో చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమే, అది అమలు జరగాల్సిందే, అది రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి నిర్దిష్టమైన తీర్పు రావడంతో 30 ఏళ్ల మన చిరకాల స్వప్నం నెరవేరినట్టయింది. ఆ నెరవేరిన సమయంలో నేను కోర్టులో ఉన్నాను కనుక నాకు గుర్తు వచ్చింది ముందు మన అమరులు మాత్రమే. మన శ్రమ ఉన్నది, అందరం శ్రమించాం. కానీ త్యాగాల్లోకి వెళ్ళే త్యాగం ప్రాణత్యాగం. కాబట్టి నా పక్కనే లాయర్లు పెట్టుకొని ప్రతి జడ్జి చదువుతున్న సారాంశాన్ని చీఫ్ జస్టిస్ ముందు ప్రారంభించిన తర్వాత ఆయన స్పష్టంగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత, రెండోదే దళితుడైన గవాయి గారికి ఇచ్చిందే
గవాయి గారు మహారాష్ట్ర నుంచి వచ్చిన దళితుడు. ఆయన తీర్పు ఎలా ఉంటుందని చెప్పి టెన్షన్ ఎదుర్కొంటున్న సమయంలో తను కూడా నిర్దిష్టంగా వర్గీకరణ జరగాలని, తర్వాత మరో జడ్జి వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తర్వాత ఇంకా నలుగురు మిగిలినప్పుడు ఆ నాలుగో జడ్జిగా మేడం ఎందుకో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు సంబంధం లేదని చెప్పి ఆ నొక్కతి మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటనే మళ్ళీ 5వ జడ్జికి ఇస్తే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందే, రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పి ఆ జడ్జి ఇచ్చాడు. ఇంకో జడ్జి ఇచ్చాడు, మరో జడ్జి ఇచ్చాడు. మాదిగ జాతి గెలిచి సుప్రీంకోర్టు ద్వారా ఎప్పుడైతే జడ్జీలందరూ తమ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పి తీర్పు చెప్పారు, కొద్దిగా కళ్ళల్లో నా అమరులు కనిపించారు, వాళ్ళ ప్రాణత్యాగాలు కనిపించినాయి. వాళ్ళది కదా ఈ త్యాగం అని. ఎందుకంటే మనం అందరం శ్రమించాం, సమాజం యావత్తు మనకు అండగా నిలబడ్డది. కానీ వర్గీకరణ చూడకుండానే వాళ్ళ ప్రాణాలు వర్గీకరణ కోసం వదులుకున్న బిడ్డలు మన వాళ్ళు. వాళ్ళ త్యాగాల కంటే మన శ్రమ ఏం గొప్పది కాదు. ఒక్కొక్కరిని నెమరేసుకోవాల్సి వచ్చింది. మొట్టమొదటి ప్రాణత్యాగం తెల్లవల్ల రవి. ఎస్సీ వర్గీకరణ విషయంలో కొద్దిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటించి కొద్దిగా ముందడుగు వేయని సమయంలో ముందడుగు వేయించుకోవడం కోసం జరిగిన ఆమరణ దీక్ష బన్సిలాల్పేట కేంద్రంగా జరిగినప్పుడు 13 రోజుల ఆమరణ దీక్ష జరుగుతున్న సమయంలో అన్న కోమలకు వెళ్తాడని చెప్పి ప్రచారం జరుగుతున్న సమయంలో రాష్ట్రం మొత్తం ఒక మిలిటెంట్ పోరాటం జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పీఎస్ చేస్తున్న యుద్ధం మాత్రమే చూస్తున్న సమయంలో మా అన్నకి ఏం జరగద్దు, మా ప్రాణాలు పోయినా మా అన్నం కాపాడాలని చెప్పి తమ్ముడు తాడిపత్రి కేంద్రంగా బలమైన ఉద్యమం అనిపించిన సమయంలో అప్పుడు మన విశ్వనాథ్ అక్కనే ఉన్నాడు. కానీ తెల్లబండ రవి మాత్రం, తెల్లబండ రవితో పాటు ఇంకా చాలా మంది తమ్ములు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ఈ వార్త తెలిసింది. తొందరగా తమ్ముళ్లను పెట్రోల్ పోసుకొని తగలబడ్డ తమ్ముల్ని తొందరగా హైదరాబాద్కి రప్పించాలని చెప్పి వెంటనే ప్రయత్నం చేస్తే అంబులెన్స్ వచ్చి 75% 8% తగలబడ్డ శరీరం మొత్తం పగిలిపోయినట్టుగా మొత్తం రక్తం కనిపిస్తున్నది. శరీరం మొత్తం ఎర్రగా అయిపోయిన సమయంలో కూడా ఆయనను తీసుకొచ్చినప్పుడు ఆయన నిమ్స్లోకి వెళితే ఆ వెళుతున్నప్పుడు పోలీసులు దాన్ని తీసుకొచ్చి అందరు పడుకోబెట్టాలనుకున్నప్పుడు లేదు లేదు నేను పడుకోను, నాకు ఇప్పుడు సెలైన్స్ ఎక్కిస్తున్నారు కదా, ఈ సెలైన్ బాటిల్ పెట్టుకొని నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, బతికితే సస్తా నా జాతి కోసమే కదా అని చెప్పి 80% తగలబడ్డ తెల్లవల్ల రవి నేను చనిపోయినా పర్లేదు మానవత్వ సాగని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిన తమ్ముడు ఇది కదా వీరమరణం. వాళ్ళ త్యాగాల కంటే మన ఏమి శ్రమ గొప్ప ఏం కాదు. ఓకే, నా బిడ్డల ప్రాణ త్యాగాలకు ఫలితం దక్కింది. ప్రాణ త్యాగాలు కోరుకోము మనం, కానీ అనుకోకుండా జరిగిన త్యాగాలను, వాళ్ళ జాతి కోసం వెచ్చించిన త్యాగాలకు ఒక విలువ, ఒక ఫలితం దక్కిందని అనుకున్నాం. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతూ మళ్ళీ హైకోర్టులో కొంత కొట్టేసిన సమయంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పలకుప్పం మండలం నుంచి మాల సామాజిక వర్గంలో ఉండబడే కొంతమంది స్వార్థపరులు మా తమ్ముడు
మీరా సాయిబ్ను కత్తులతో పొడిచి చంపేశారు. ఆ బిడ్డ చిన్న వయసు బిడ్డ, 190% కొద్దిగా మాలలు ఆధిపత్యం ఉన్న గడ్డ అది ఉపలక్ష మండలం. ఆ చిన్న వయసు బిడ్డను 10 కోట్లు కొట్టి చంపేశారు. విలవిల కొట్టుకుంటూ ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తమ్ముడు గుర్తుకొచ్చాడు. ముక్కు పచ్చలారని తమ్ముడు 10 కోట్ల గుడిగా చనిపోయాడు. అదే సమయం పశ్చిమ గోదావరి జిల్లా తిరుగుడుమెట్ట, పెద్దేవం, మలకపల్లి గ్రామాల్లో మన మీద దాడి జరిగినప్పుడు సిద్ధా నాగేశ్వరరావు ఆ దాడిలో చనిపోయాడు. సిద్ధా నాగేశ్వరరావుకు అంత్యక్రియలు చేయాలంటే కూడా మన వాళ్ళు మగవాళ్ళు ఎవరు లేక అందరు పారిపోతే మీరు ఫోటో మళ్ళీ మీ అందరికి వస్తుంది చూడండి. మన ఆడవాళ్ళే పాడె మోసి, ఆడవాళ్ళే ఏడ్చుకుంటూ వెళ్ళి, ఆడవాళ్ళే సమాధి చేశారు, మన మహిళలే సమాధి చేశారు. ఏం త్యాగాలండి! ఊరంతా కాలైపోయింది వాళ్ళ దాడులకు. ఊరంతా మగ మనిషి లేడు. సిద్ధనాగేశ్వరరావు చంపబడ్డాడు. సమాధి చేయడానికి మనుషులు లేరు. సమాధి తుప్పింది మహిళలు, పాడె కట్టింది మహిళలు, పాడె మోసింది మహిళలు, ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలు. ఒక్క మగైన కూడా అనిపించాడు. సిద్ధనాగేశ్వరరావు వాళ్ళు అదే అనంతపూర్లో హైదరాబాద్ మీటింగ్కి వచ్చి ఇంకా మా వర్గీకరణ జరుగుతలేదని చెప్పి నా తమ్ముడు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి మరణం జాతి కోసం మనం ఎన్నైనా చేస్తాం, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. కానీ వాళ్ళ ప్రాణాలనే గడ్డిపోసగా వాళ్ళు తీసేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళే గుర్తుకొచ్చారు. మరొక వైపు కొద్దిగా కాంగ్రెస్ చేస్తామని చెప్పి చేయకపోతే ఆ తిరుగుబాటు రూపంగా మన పిల్లలు గాంధీ భవన్ మీద దాడి చేస్తే ఆ దాడిలో మన వాళ్ళు గాయాల పలై సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు గాంధీ భవన్ ఘటనలో వీరమరణ పొందిన విషయం మనం చూశాం. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను. ఘటన తెలిసిన వెంటనే వచ్చేసాను. వస్తూ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. సురేందర్ దగ్గరికి వెళ్ళాను. దామోదర్, మహేష్ మాదిగలు కూడా చూశాను. వాళ్ళు స్కోపలో లేరు, కానీ మంటలకు తట్టుకోలేకుండా సురేందర్ మాత్రం కొద్దిగా అరుస్తున్నాడు. ఆ అరుపులో ఆవేదన లేదు, ఆ అరుపులో భయం లేదు. ఎంఆర్పిఎస్ అంటుండు. 90% కారిన నా సురేందర్ అనే తమ్ముడు రక్తం ముద్దై మారాడు. ఆ తమ్ముడు రక్తం ముద్దై మారాడు. అతను ఏం కనిపించలేదు, నన్ను చూస్తలేడు. కన్ను కూడా తగలబడ్డాయి, శరీరం మొత్తం తగలబడ్డది. ఆయన చూస్తే నేనే వల్ల ఏడవాల్సి వచ్చింది. నన్ను చూడలేడు కానీ ఏడుస్తున్న నా శబ్దం విని, అన్నా కృష్ణ, నేనన్నా తమ్ముడు సురేందర్, నువ్వు భయపడద్దు, సురేందర్ నువ్వు బతుకుతావు, నేను కాపాడుకుంటాం, తమ్ముడు కూడా కాపాడుకుంటావు తమ్ముడు అంటే ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా మేము చూడలేని ప్రశ్నలు నా కళ్ళ నుంచి మొదలుకుంటే పాదాల వరకు మేము తగలబడ్డనే, నేను చచ్చిపోతానన్నా అని నాకు తెలుసన్నా, నేను చచ్చినా జాతి కోసం సత్తన్నా, కానీ నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం మొదలట్టే అని చెప్పి, నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం మొదలవుతా, నా జాతిని గెలిపించాలని చెప్పి సురేందర్ 90% కాలిన సమయంలో కూడా నా ఉద్యమం విజయం సాధించానన్నా. నాకు ఒకటే బాధన్నా, వర్గీకరణ చూడగా చనిపోతున్నందుకు బాధ, కానీ వర్గీకరణ కోసం చనిపోతున్నందుకు మాత్రం నాకు బాధలేదన్నా అని చెప్పి ఆ తమ్ముడు ప్రాణాలు వదిలే. అట్లా దామోదర్, సురేందర్, మహేష్ మాదిగల మరణాలు శాంతిని ఏ స్థాయిలో ఆవేదన గురి చేసినాయో, ఏ స్థాయిలో కన్నీరు గార్పించినాయో ఆ రోజు అందరికీ తెలుసు. కన్నీరు గార్చ ప్రతి పల్లె కన్నీరు గార్చింది. అట్లా మరణాలు జరుగుతున్న క్రమంలోనే మొన్నటికి మొన్న మన బిడ్డ బాపి మాదిగ కూడా ధర్నా చేస్తున్న క్రమంలో జై మాదిగ అంటూ నినాదిస్తున్న సమయంలోనే కొద్దిగా తోపులాట్లో కింద పడి
అప్పటికప్పుడు బిడ్డ మరణించేసింది. ఒకవైపు పిడికిలు బిగించి ఎంఆర్పిఎస్ నినాదం ఇచ్చింది, మరొక వైపు కింద పడి ఆ క్షణంలోనే చనిపోయింది. జాతి కోసం తమ విలువైన ప్రాణాన్ని జీవనంలో కోల్పోయింది. మాదిగా మరణం వృధా కాలేదు కదా, ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా గెలిచాం కదా అని చెప్పి అనుకోవాల్సి వచ్చింది. ఇట్లా ఉద్యమంలో ప్రత్యక్షంగా యుద్ధంలో చనిపోయిన నా తమ్ముడు ఉద్యమంలోనే కీలకమైన పాత్ర పోషిస్తూ చివరి నిమిషం వరకు కూడా ఉద్యమ ప్రాణంగా బతికిన మన అన్నలు తమ్ములు కూడా మరణించారు. అందులో నాకంటే పెద్ద వయసు ఉండబడే ప్రకాష్ అన్న, నాకంటే పెద్ద వయసు ఉండబడే విశాఖపట్నం ప్రకాష్ అన్న, వయసు ఇస్తే చాలా పెద్దోడు, ఆయన ఎక్కడ పని చెప్తే అక్కడ పోతూ నువ్వు ఉత్తరాంధ్రలో ఉండబడే మొత్తం రూరల్ అంతా నువ్వు చూసుకోమని చెప్తే ఒక రూరల్ మీటింగ్కి వెళ్ళి మాడుగులకు వెళ్ళి మీటింగ్లోనే మాట్లాడుతూ మీటింగ్లోనే కుప్పగొల్లే విషయం మీరు టీవీలో సోషల్ మీడియాలో చూశారు. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలేడు, అంటే ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలేడు అంటే చివరి వరకు వాళ్ళ జీవితం ఉద్యమం కోసం ఇచ్చేసారు. ఒకవైపు మన పెద్ద ఆయన విద్యావంతులు మేధావులు కూడా కొన్ని సమయంలో అపోహలు పెట్టుకొని అపార్థాలు పెట్టుకొని దూరం సమయంలో నిరక్షరాస్యుడైన మన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన మన పోతులయ్య చివరి నిమిషం వరకు కూడా యుద్ధంలో నిలబడి అందరినీ నిలబెట్టుకుంటూ వచ్చేసాడు. చివరి వరకు కూడా ఉద్యమం కోసం నిలబడ్డాడు, ఆయన ప్రాణాలు అర్పించేశాడు. అదే సమయంలో వరంగల్లో యాకన్న, అదే సమయంలో మన వీరన్న లాంటి సీనియర్ నాయకులు కూడా చివరి వరకు ఉద్యమం నుండి చనిపోయారు. మనం అందరికీ తెలుసు రాజల్లయ్య ఎంత విలువగల నాయకుడు, రాజల్లయ్య ఎంత వ్యక్తిత్వం గల నాయకుడు మనందరికీ తెలుసు. బన్సులాల్పేట కేంద్రంగా మొదలైన ఉద్యమం నుంచి ప్రాణాలు అర్పించేంత వరకు కూడా ఉద్యమాన్ని నమ్ముకొని జాతిని గెలిపించే పాత్ర పోషించి వాళ్ళు చనిపోయారు. ఇవన్నీ ఒకైతే మీటింగ్లు జరుగుతున్నప్పుడు జై మాదిగా అంటూ నినాదాలు ఇవ్వడానికి మీటింగ్లోకి వచ్చిన తమ్ముడు చెల్లెలు కూడా ప్రమాదవశాత్తు చనిపోయారు. మనకు కోదాడ నుంచి అటు జగ్గేపేట నుండి మన కాంతారావు కుటుంబం అంతా ఉన్నప్పుడు కాంతారావు భారీ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ కాంతారావు తమ్ముడి కొడుకు నడుము తిరిగి సంవత్సరాల తర్వాత బతికి గారి మంచానికి వెళ్తూ మొన్ననే చనిపోతే కుటుంబం దగ్గరికి వెళ్ళారు. అదే సమయంలో అక్కడ కుమారన్న ఇద్దరు భార్య పిల్లలు కూడా ప్రమాదంలో చనిపోయారు. అదే రామన్న లాంటి వాళ్ళు చనిపోయారు. ఇంకొక సావు గురించి మాట్లాడుతున్నా. మన హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. మన మీటింగ్ అయినప్పటికీ అర్ధరాత్రి వరకు అవుతుంది. అర్ధరాత్రి తిరిగి ప్రాణం అవుతుండ్రు. జై మాదిగా నినాదాలు ఇస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ లారీలో వెళ్ళిపోతుంటే తెల్లారగట్ల అందరూ నిద్రపోయినరు ఆ లారీలో. కానీ ఒక తమ్ముడు చోటు లేక నిలబడి ఆ చివరి బార్డర్ మీద తల పెట్టుకొని పట్టుకుంటే ఎదురుగా వచ్చిన లారీ కొట్టేస్తే తల ఎగిరిపోయి 2-3 పల్లంలో దూరంకి వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎవరికి తెలియదు, అందరూ నిద్రలో ఉన్నారు. తల ఎగిరిపోయి ఎక్కడో పడ్డది. కానీ ముందుకు కింద పడ్డ సమయంలో మొత్తం వెచ్చటి నెత్తురు అందరి మీద బయటప్పటికీ ఏంటి మా మీద నెత్తురు పడ్డదని చెప్పి అందరు లేచి చూసినప్పటికీ మండే మాత్రమే ఉన్నది, మొత్తం మొండి మాత్రమే ఉన్నది కానీ బాడీ మొత్తం ఉన్నది కానీ తల వెంటనే లారీ తల కోసం 2-3 పర్లాంగులు 4-5 పర్లాంగుల దూరం ఉంటే తల బయట కనిపించింది. ముళ్ళ చెట్లలో పడి కనిపించింది. నాకు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నాకు వీళ్ళు మాత్రమే నాకు ఎక్కువ గుర్తొచ్చారు. వాళ్ళు మీరందరూ లేచి ఒకసారి నాతో ఒకటి అందరూ నివాళులు అర్పిస్తాను. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపిన పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపిన వాళ్ళు పక్కదారి పట్టకుండా మనల్ని పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ ప్రాణాల కంటే మన సమయం గొప్పది కాదు. వాళ్ళ ప్రాణాల కంటే మనం సమయం కూడా పెద్ద గొప్ప కాదు. నిర్బంధాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు. జైలుకి వెళ్ళడం గొప్ప కాదు. దెబ్బలు తినడం గొప్ప కాదు. అవన్నీ వాటి తర్వాత. కాబట్టి మన జాతిని గెలిపించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన నా తమ్ముడు చెల్లెలందరికీ
ఒకసారి ఘనంగా అన్నలందరికీ ఘనంగా నివాళులర్పిద్దాం. ఒక్క నిమిషం పాటు అందరూ తలదించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. జోహార్ మాదిగ మృత వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి. మీ ఆశయాలని మీ ఆశయాలని మీ ఆశయాలని మీరు అనుకున్న వర్గీకరణని మీరు అనుకున్న వర్గీకరణని మీరు కన్న కళల్ని మీ ప్రాణ త్యాగాలకు విలువగా సాధించారు. వారికి ఇచ్చే నివాళులు అది వాళ్ళు చూడలేదు. ఆ తర్వాత రెండోది గుర్తుకొచ్చింది మీ అందరూ. నిజంగా ఈ 30 ఏళ్ల పోరాటం భారతదేశంలో ఇంత సుదీర్ఘకాలం ఇంత నిలకడగా ఇన్ని సవాళ్ళు ఎదుర్కొని, ఇంత సుదీర్ఘకాలం ఇంత నిలకడగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని, ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నాం, ఎన్నో సుడిగుండాలను తట్టుకున్నాం, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాం, ఎన్నో కుట్రలను ఛేదించాం. ఒక మాటలు చెప్పాలంటే ఈ ఉద్యమాన్ని మింగేయాలనే తిమింగాలను కూడా ఎదుర్కోగలిగాము. యుద్ధం గెలవడానికి కారకులైన మీ అందరి శ్రమ అయిన రెండోది దాగి ఉన్నాయి, మీ కమిట్మెంట్ దాగి ఉన్నది, మీ శ్రమతో కూడిన త్యాగం మీద దాగి ఉన్నది. అందుకనే నాకు అమరుల త్యాగాల తర్వాత నా జాతిని గెలిపించిన నా కార్యకర్తలు నాయకులు కదా, నా జాతిని గెలిపించింది నా కార్యకర్తలు నాయకులు కదా, నాయకురాలు కదా. ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాం, ఎన్ని కుట్రలను ఛేదించాం, ఎన్ని వెన్నుపోట్లకు గురైనా కూడా నిలదొక్కుకోగలిగాం. స్వార్థపరుల అడ్డంకులను ఏ స్థాయిలో ఎదుర్కొన్నాం. ఎటువైపు చూసినా కూడా అనుకూలత లేని రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్ళాం. ఏ వైపు చూసినా కూడా వెన్నుపోట్లు, ఏ వైపు చూసినా ముందు పోట్లు, ఏ వైపు చూసినా నిర్బంధాలు, ఏ వైపు చూసినా జైళ్లు, ఏ వైపు చూస్తున్నా ఇంకో వైపు మరణాలు. ఎక్కడ కూడా ఇంకా ఫలితం రాదేమో అని అనుకుంటున్న సమయంలో కూడా చాలా మంది అనుకుంటున్న సమయంలో కూడా చెక్కు చెదరని విశ్వాసంతో, చెక్కు చెదరని ఆత్మసాయంతో యుద్ధాన్ని ముందుకు నడిపించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకి మన ఈ విజయం. ఎంతో మంది ఆశలు పెట్టారు నన్ను మిమ్ముల, ఎంతో మంది బెదిరించారు నన్ను మిమ్ముల, ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాము నాతో పాటు మీరు, ఎన్నో కుట్రలు ఛేదించాము. అయినప్పటికీ యుద్ధాన్ని గెలిపించే కాడ చాలా గర్వంగా ఏమున్నదంటే భారతదేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది, ప్రతి దేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది. కానీ నా మాదిగ జాతిని రక్షించడానికి ఎంఆర్ఎస్ అనేది ఒక సైన్యంగానే మారింది. ఆ ఎంఆర్ఎస్ లో ఉండబడి సైన్యం పాత్ర పోషించలే. ఎప్పుడు ఏ పాత్రను ముందుకు తీసుకెళ్లి యుద్ధం నడపాలో, ఏ పాత్ర ఏ సమయంలో ముందుకు రావాలో, ఏ పాత్ర రెండో స్థానం ఉండాలో, ఏ పాత్ర రెండో స్థానం నుంచి మనం మూడో స్థానం రావాలో, అది ఒకటి ఏ పాత్ర మొదటి స్థానం రావాలో. యుద్ధం ఫలాన్ని కాడ ఎంఆర్ఎస్ చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. స్టూడెంట్ ఫెడరేషన్ యుద్ధం చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. మహిళలు యుద్ధం చేయాలంటే మహిళా యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. అన్న గుర్తు చేసింది కదా. మొట్టమొదటి అసెంబ్లీ ముట్టడి చేసిందే మన మేరీ నాయకత్వంలో, శోభ నాయకత్వంలో, మిగతా అందరు కలిసి నాయకత్వంలో యుద్ధం చేసినప్పుడే, ఆ యుద్ధంలో మన బిడ్డలు గాయపడ్డప్పుడే, బట్టలు చిరిగిపోయినప్పుడే అన్న ఆవేదనతో, ఆవేశంతో గట్టిగా మాట్లాడి అదే రోజు అసెంబ్లీ తీర్మానం చేశారు. ఒక మాటలు చెప్పాలంటే అది స్టూడెంట్ ఫెడరేషన్ అయినా, అది యువసేన అయినా, అది మహిళా విభాగం అయినా, అది ఉద్యోగ విభాగం అయినా, అది జర్నలిస్టుల విభాగం అయినా, అది లాయర్ల విభాగం అయినా, ఏ విభాగం చూసుకున్నా కూడా ఎక్కడ ఏ విభాగాన్ని మనకు సైనిక పట్టణాలు ఉంటాయి కదా, సైన్యం అంతా ఒకే బాధ్యతలు ఉండదు కదా.
సైన్యం పై వివిధ డివిజన్లు ఉంటాయి కదా, దేశాన్ని రక్షణకి సైన్యం వివిధ డివిజన్లుగా ఉన్నట్టుగానే నా జాతిని రక్షించుకోవడానికి, నా జాతిని గెలిపించుకోవడానికి కోసం కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ సైన్యంగా మారినాయి. కాబట్టి శత్రువు బెదిరించిన, ఆశలు పెట్టిన, నిర్మాణం పెట్టిన, కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన, యుద్ధాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన బాధ్యత తీసుకొని పాత్ర పోషించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇచ్చినాం. అది మీది ఆ విజయం. మూడోది నాకు సమాజం గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ సుదీర్ఘకాలం జరుగుతున్న పోరాటంలో మాదిగలు మీటింగ్ అంటే రాగలరు, కానీ వచ్చే ఆర్థిక వనరులు, ఆ మీటింగ్ లోకి వచ్చే ఆర్థిక వనరులు కూడా లేవు. మాదిగలు ఏదైనా ధర్నాలు చేయాలంటే ధర్నాలు చేయగలరు, కానీ ఆ ధర్నాలు చేయడానికి కావాల్సిన పెంచకు డబ్బులు ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ చేస్తే, ఈ ఎంఆర్పిఎస్ విజయం ఇప్పుడు సాధించినాక ఫలితాలు మాదిగలు ఉపకులాలు అనుభవించే సమయంలో ఒక్క అవకాశం కూడా సమాజానికి రాదని తెలిసిన మాదిగ జాతి యుద్ధం గెలవడంలో అతి కీలకమైన పాత్ర పోషించింది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాల వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. అది రాజకీయ పార్టీల పేరుతో రాజకీయ నాయకుల, మేధావుల పేరుతో మేధావుల, ఉద్యోగస్తుల, ఆఫీసర్ల, లేదా ఇంకోరా జర్నలిస్టుల, ఎవరైనా కానీ సమాజం యావత్తు అండ మనకే ఉన్నది. ఆ సమాజం యావత్తు లేకపోతే 30 ఏళ్ళు ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళం కాము. కాబట్టి ఆ సమాజానికి కూడా మనం రుణపడి ఉన్నాం. ఈ విజయంలో వాళ్ళ పాత్ర కాబట్టి వాళ్ళు కూడా ఐక్యత చేశారు. ఈ విషయంలో మీ అన్నగా నేను చెప్తున్నా, సమాజం మనకు ఎంత అండగా ఉన్నదో అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే సమయంలో నేను రావడానికి, వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడానికి కేవలం మాదిగల సోర్స్ మీదనే కాదు కదా, సమాజంలో ఉండబడి మన శ్రేయభిలాషులు అందించే సహకారంతో ఇవన్నీ వచ్చినాయి కదా. మీరు కూడా రావడానికి మన శ్రేయభిలాషులు చాలా మంది సహకరిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు కదా. అంటే ఉద్యమం మొదలు పెట్టిన ప్రారంభ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా సమాజం యావత్తు మాదిగలు గెలవాలి, వర్గీకరణ జరగాలని చెప్పి అండగా నిలబడ్డ విషయం. సమాజానికి మనం కృతజ్ఞత ఉన్నాం, రుణపడి ఉన్నాం. సమాజానికి మనం కృతజ్ఞత ఉండాలి, రుణపడి ఉండాలి. వాళ్ళ అన్ని వర్గాల సమస్యల వాళ్ళు పేర్లు నేను మీడియా వాళ్ళ ఏదైనా కానీ అందరూ మాత్రం మనకే అండగా నిలబడ్డారు. దాని సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. మళ్ళీ దాని సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. ఈ 10 రోజులు ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు మీడియాలో చర్చలు జరుగుతున్నాయిగా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయిగా, యూట్యూబ్ ఛానల్స్ లో చర్చలు జరిగినాయి కదా, టోటల్ సోషల్ మీడియా చర్చలు జరిగినాయి కదా, ప్రెస్ లో వార్తలు వ్యాసాలు వస్తున్నాయి కదా. ఇవన్నీ మనం గమనిస్తే ఏమర్థమైంది? ఈ రోజు విజయం సాధించినాక కూడా విజయాన్ని అభినందించిన వాళ్ళు, విజయం ఇప్పటికే లేట్ అయిందని అన్న వాళ్ళు, మన నిలబడ్డ వాళ్ళు మొత్తం ప్రింట్ మీడియాలో వ్యాసాలు చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు చూసినా, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో చర్చలు చూసినా, ఎక్కడ చూసినా కూడా సమాజంలో 99% మనకే అందరూ నిలబడ్డారు. సమాజం మనకి ఎంత అంటకున్నదో ఎలక్ట్రానిక్ మీడియా చర్చలు చెప్పేసినాయి, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ చర్చలు చెప్పేసినాయి, వస్తున్న వ్యాసాలు చెప్తూనే ఉన్నాయి. సమాజం యావత్తు అండ మనకే ఉన్నది. 30 ఏళ్ళు వాళ్ళు అండగా నిలబెట్టుకోగలిగాం. 30 ఏళ్ళు వాళ్ళు అండగా ఉంటూ వచ్చేసారు. 30 ఏళ్ళు వాళ్ళు అండగా నిలబెట్టుకుంటూ మనం వచ్చాం. 30 ఏళ్ళు వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. ఈనాటికి మనకు అండగా నిలబడ్డారు. నిజంగా ఈ విజయంలో వాళ్ళ పాత్ర లేకపోతే మనం ఈ స్థాయిలో ఇంత దూరం వచ్చే వాళ్ళం ఒకసారి అర్థం చేసుకుంటే, సమాజం మనకు అండగా నిలబడ్డది. సమాజానికి మనం కృతజ్ఞత ఉన్నాం, రుణపడి ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సమయంలో రుణం తీసుకునే ప్రయత్నం చేశాం. మనం ఓ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలు ఉద్యోగం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. ఆరోగ్యశ్రీ పథకం రావడంతో అన్ని వర్గాల పేదలకు మేలు జరిగింది. ఇవల్ల నా మాదిగ జాతి ఉద్యమానికి ఎంత అండగా నిలబడ్డదో, ఈ ఉద్యమం ఎంత పాత్ర పోషించిందో, సమాజం ఎంత అండగా నిలబడ్డదో, ఇవాళ ఇక్కడికి వస్తే నడవడానికి అవకాశం లేని నా వికలాంగుల తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళు వచ్చారు.
వాళ్ళ వాహనాలు వేసుకొని వచ్చేసారు. చూడడానికి అవకాశం లేని తమ్ముడు, అన్న మీటింగ్ విన్నామని చెప్పి వచ్చిన నా తమ్ముడు, కళ్ళు లేని తమ్ముడు వచ్చేసారు. మాట్లాడితే వినడానికి అవకాశం లేని తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు. మాట్లాడడానికి అవకాశం లేని నోరు లేని తమ్ములు కూడా, వికలాంగ తమ్ములు ఇక్కడికి వచ్చేసారు, పిల్లలు వచ్చేసారు. అంటే ఈ ఉద్యమం సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకి ఎంత అభిమానంగా మారిందో అది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వికలాంగుల సమాజానికి మనకు ఎంత అనుబంధం ఉన్నదో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. నా వికలాంగుల సమాజానికి కూడా మనం గతంలో అండగా ఉన్నాం, ఇప్పుడు అండగా ఉంటాం, భవిష్యత్తులో అండగా ఉంటాం. వికలాంగులను డిఎక్స్ప్రెస్ ఎంఆర్పిఎస్ అంత ఒక అన్నదమ్ముల పిల్లలాగానే అది ఉన్నదనేసి మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. వాళ్ళు కూడా మనం అభినందిస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన కర్తవ్యం ఏంది అన్నప్పుడు మరి విజయం మనకు దక్కడానికి ప్రస్తుత కారణం ఏంది? ఈ విజయం మనకు దక్కడానికి ప్రస్తుత కారణం ఏంది? అదే సుప్రీంకోర్టులోనే ఓడిపోయాం కదా, మరి సుప్రీంకోర్టులో మళ్ళీ ఎలా గెలిచాం? సుప్రీంకోర్టులోనే మనల్ని ఓడగొట్టారు కదా, సుప్రీంకోర్టులో మళ్ళీ ఎలా గెలిచాం? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కాదు, నాకు వ్యక్తిగతంగా ఎవరు మిత్రులు కూడా కాదు. న్యాయం కోసం నేను మాట్లాడితే అండగున్న వాళ్ళు మన మిత్రులే. న్యాయం కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళు మన మిత్రులే, మన కోసమే కాదు. వాళ్ళు న్యాయం కోసం మాట్లాడినా మన మిత్రులే. కానీ న్యాయాన్ని కాకుండా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు నీకైనా నాకైనా వాళ్ళ శత్రువులుగానే ఉంటారు. ఈ విషయంలో 2004లో మనం ఓటమి చెందాం సుప్రీంకోర్టు. కానీ ఏదైనా ధర్మమే గెలుతుందని చెప్పి ఏడుతూ బయటకు వచ్చాను అన్నాడు. ఏనాటికైనా ధర్మమే గెలుతుందని ఏడుతూ బయటకు వచ్చాము అన్నాడు. అటు ఆనాడు ఎటు చూసినా శూన్యమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మానవ సామాజిక వర్గ పలుపడి ఎక్కువ అందరూ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మానవ సామాజిక వర్గ పలుపడి ఎక్కువ విషయం మనందరికీ తెలుసు. వాళ్ళ పలుపడి ఆస్థాయిలో ఉన్న సమయంలోనే పెద్దలు ఎన్టీ రామారావు గారు మాదియాకు నేను న్యాయం చేస్తామని ఆయన ముందుకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఎంతో కొంత ముందుకు వచ్చి న్యాయం చేసినక్కడే మోత్పల్లి నరసింహన్న లాంటి వాళ్ళు, అదే సమయంలో మనకు మహబూబ్నగర్ జిల్లా పెద్ద మహేంద్రనాథ్ లాంటి వాళ్ళు, సదాలక్ష్మ లాంటి మొత్తం మన జాతికి ఒక పెద్ద నేతలుగా అప్పుడు వాళ్ళ పాత్ర పోషించారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆనాడు నాకు శూన్యంగా కనిపించింది. కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేసే జడ్జీలు మానసోదరులు అక్కడ కనిపించారు. కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంత శాసిస్తున్నారు అంటే ఒక అడుగు కూడా ముందుకేకుండా శాసిస్తున్నారు. ఇప్పుడు పలుకుబడి గురించి ఇప్పటికీ ఒక మాట చెప్తా. కాంగ్రెస్ మారితే మంచిదే, మనకు న్యాయం చేస్తే మంచిదే. కానీ వాళ్ళ ప్రవర్తన ఏ స్థాయిలో ఉన్నదంటే ఒకసారి గుర్తు చేయని చెప్తున్నా నేను. 30 ఏళ్లలో ఆ రోజు ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాలు 6 ఉంటే ఒక నందెల్లే మనకు కనిపించేవాడు 5 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేసి, ఒక నందెల్లే మనకు కనిపించేవాడు 5 సీట్లు వాళ్ళకి ఇచ్చింది 6 సీట్లలో. అంటే ఒకటి మనకు 5 వాళ్ళకనే లెక్కలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం, చూపించుకుంటూ వచ్చేవాళ్ళం. మీరు ఒకసారి గుర్తించండి, కాంగ్రెస్ వాళ్ళ పలుకుబడి గురించి మాట్లాడితే ఇప్పుడు గురించి మాట్లాడతారు. ఒకసారి మీరు ఆలోచించండి. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు. 94లో 6లో ఒకటి వరకుండే. కానీ మొన్న తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాలు ఒకటి మాదిగా ఇవ్వలేదే. తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మాదిగా ఇవ్వలేదే కాంగ్రెస్. ఒకటి తెలంగాణలో ఉన్న జనాభాలో 80% మాదిగలు. 80% మాదిగలకు కాంగ్రెస్ లో ఒక టికెట్ లేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నాను. గెలిచే కాడ టికెట్ రానివ్వలే. ఆంధ్రప్రదేశ్ లో గెలవదు. కాంగ్రెస్ అంత సీను లేదు. టీడీపీకి వైసీపీ మధ్యలో రాజకీయ యుద్ధం అక్కడ. కాంగ్రెస్ 3వ స్థానమో 4వ స్థానమో పోతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ 4 సీట్లు మనకి ఇచ్చింది.
గెలిచిన కాంగ్రెస్ లోనే మేమే గెలవాలి, ఓడినా కాంగ్రెస్ లో మేమే ఓడాలి, కానీ మాకేళ్ళకి ఏది ఇక్కడ అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుతుందా? గెలవదు. బాపట్ల మాలకి ఇచ్చింది, అమలాపురం మాలకి ఇచ్చింది, చిత్తూరు మాలకి ఇచ్చింది, తిరుపతి మాలకి ఇచ్చింది. అది గెలవడం తెలిసిన నాలుగైదు ఇవ్వలే. ఏం ప్రవర్తన దాని పార్టీది, ఏం ఆలోచన పార్టీది? ఈనాటి విషయం చెప్తున్నాను నేను. ఆనాడు 6లో 1 ఉండే 5 వాళ్ళకు ఉండే, 3కి 3 తెలంగాణ ఇవ్వదు, ఆడ 4 తెలంగాణ ఇవ్వదు, ఆంధ్రప్రదేశ్ ఇవ్వదు. ఇంకా జనరల్ సీట్లు నెల్లూరు సీట్లు కూడా మన సోదరుడు ఒక్కరాజు ఇచ్చింది. జనరల్ సీట్లు మాలకి ఇచ్చింది, 4 మాలకి ఇచ్చింది, ఇప్పుడు 1 మాలకి ఇవ్వాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనకు అన్యాయం చేసింది, మొన్నటి కూడా అన్యాయం చేసింది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వారికి ఇక్కడ స్వాగతించాడు. ఆయన స్వాగతిస్తే నేను అభినందించాను. నాకు వ్యక్తిగతమైన శత్రువులు మిత్రులు లేదు. కాకపోతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే మొదటిసారి తెలంగాణలో మన మాదిగల సీట్లు తగ్గలేదని చెప్పాలండి. పెద్దలు నరసింహ ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు. అంతకుముందు పోల్చుకుంటే మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా 2 ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంలోనే 3 ఐదులకు ఇస్తాయి. ఇంకో ఎమ్మెల్యే ఉన్న ఇంకొక ఆయనకి ఇస్తాయి. ఒక ఉప ముఖ్యమంత్రి కుటుంబంలో ఇంకో ఆయనకి ఎక్కిస్తాయి. మాదిగలకు మాత్రం ఇవ్వదు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. వాస్తవం కాదా? ఎంపీలు అడ్రస్ లేకుండా పోయింది. వాస్తవం కాదా? పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన సమయం వస్తే తెలంగాణ నుంచి పార్లమెంట్ లో మాట్లాడే ఎంపీ ఎవరు? మాదిగలకు ఎవరు లేరు. లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తుంటే నేను ఎందుకు మౌనంగా ఉంటా? వర్గీకరణ చేస్తా అంటే నేను స్వాగతించాను, వర్గీకరణ చేస్తా అంటే నేను అభినందించాను. మాదిగల సీట్లు తగ్గిస్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎమ్మెల్యే సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకేమన్నా నా జాతీయాలకే కదా. ఎంపీ సీట్లు తగ్గితే నేను ఒప్పుకుంటా? నాకేమన్నా జాతీయ కదా. ఇవాళ మీరు చూడండి, మా అన్న అడుగు, మీ అంతా మేము ఉన్నాం. సీనియర్ నాయకుడుగా నువ్వు ఉన్నావు, నువ్వు అడుగు, మేము ఉన్నాం. మీ అంతా మన కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేస్తే 17 అక్కడ వాళ్ళకి ఇస్తారు, ఒక మాదిరికి ఇస్తారు. అందులో రెట్లు 12 మంది ఉంటారు, ఒక మాదిరి ఉంటారు. ఏం న్యాయం చెప్పండి? అందులో మీ అన్నగా చెప్తున్నాడు, వ్యక్తిగతంగా నాకు రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. నా జాతి ఆయన స్వాగతించాను నేను, కానీ నా జాతికి అన్యాయం చేస్తే మాత్రం నేను మౌనంగా ఉండలేను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన ఇంకోరా ఖచ్చితంగా గిరిగీసే యుద్ధం చేస్తామనేసి న్యాయం చేస్తే స్వాగతిస్తా. కానీ అన్యాయం చేస్తే చెప్తున్నది కాబట్టి ఎదుర్కొన్నా. ఇప్పుడు న్యాయం చేస్తా అంటున్నా కాబట్టి నేను ఎందుకు కడతా? అన్నది చేయలేకడతా. వర్గీకరణ తొందరగా చేస్తామన్నాడు కదా. భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోని వర్గీకరణ అమలు చేస్తాను కదా. నేను వెంటనే స్వాగతించాను కదా, నేను అభినందించాను కదా. తొందరగా అమలు చేయమని చెప్పి అన్న నాయకత్వంలో, మన దామోదర అన్న నాయకత్వంలో, అదే సమయం మన ఎమ్మెల్యే నాయకత్వంలో పోయి ముఖ్యమంత్రిని కలుస్తా, తొందరగా అమలు చేయమని కలుస్తా. కానీ అన్యాయం జరిగితే మౌనం ఉండలేము కదా. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి కారణం మనకు అన్యాయం జరగడం వల్ల, ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కార్పొరేషన్ పదవుల్లో మనకు న్యాయం జరగకపోవడం వల్ల అవును ఎదుర్కొన్నాం. వర్గీకరణ అమలు చేస్తామంటే అభినందిస్తా, వర్గీకరణ కోణంలో నేను అభినందిస్తా. కానీ అన్యాయం జరిగిన కాడ ఉపేక్షించలేము కదా. భవిష్యత్తులో అన్యాయం చేస్తామంటే మౌనం ఉండలేము కదా. కాబట్టి మన పంద ఎప్పుడైనా సరే ఎవరి కొట్లైనా అలానే ఉంటుంది అనేసి మీరు మర్చిపోతుంది సార్. కాకపోతే చెప్పదలుచుకున్నది ఏంటంటే, అప్పుడు ఓటమికి ఇప్పుడు గెలుపుకు కారణం ఏంది? నంబర్ 1, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయాలి. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట మాట్లాడమని రాహుల్ గాంధీ కోరితే పార్లమెంట్ లో మాట్లాడలే. ఒక లేఖ రాయమంటే రాయలే. ఇది ఒక చరిత్ర అవుతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నోటీసులు రాష్ట్రాలకు కేంద్రానికి అందుతాయా లేవా? సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్రాలకు కేంద్రానికి నోటీసులు అందాయా లేవా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అందినాయా లేదా? ఇప్పుడు అందినట్టుగానే అప్పుడు అందినాయా లేవా?
కానీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆనాడు సుప్రీంకోర్టులో యూపీఏ గవర్నమెంట్ బిల్లు పెట్టకుండా అడ్డపడ్డది వాళ్ళే, పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా అడ్డపడ్డది వాళ్ళే శాసిస్తున్న కాంగ్రెస్. అదే సమయంలో వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ సహకరించండి, సుప్రీంకోర్టులో లాయర్ పెట్టండి. అదే సమయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ద్వారా అఫిడవిట్ దాఖలు చేయండి అనుకూలమని అని చెప్తే ఇక్కడ తీర్మానాలు చేస్తారు, ఇక్కడ మేనిఫెస్టోలు పెడతారు, అక్కడ కమిషన్ చేస్తారు, కానీ బిల్లు పెట్టారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల కేంద్రం అనుకూలంగా లేదనే ప్రభావం కూడా అక్కడ ఉంటది. కాబట్టి మానవాళ్ళు చర్చలు ఉన్న సమయంలో కేంద్రం మనకు అనుకూలంగా లేని సమయంలో జడ్జిమెంట్ మనకు ఎంత వస్తుందో ఒకసారి అర్థం చేసుకుంటే శూన్యం కనిపించింది. మనకి ఎవరు లేరు, వాళ్ళకి అన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆనాడు ఓటమికి కారణం వాళ్ళే అనే విషయం మనకు స్పష్టంగా తెలిపి అప్పుడు దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా లేరు, పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి సిద్ధంగా లేరు, పార్లమెంట్ లో వాయిస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఒక లేఖ రాయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటి సమయంలో మనం ఓడిపోయాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎలా గెలిచాం? ఇదిగో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముందుగా న్యాయ వ్యవస్థ న్యాయం వైపు నిలబడ్డది, న్యాయ వ్యవస్థ ధర్మం వైపు నిలబడ్డది. దళితులందరూ ఒకే సామాజికంగా సాంఘిక హోదా ఒక తీరుగా లేదు, వాళ్ళ ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఒక తీరుగా లేవు, సమానంగా లేవు, వాళ్ళ విధపరంగా లేదా సాంస్కృతిక పరంగా సమానంగా వాళ్ళు లేరు. కాబట్టి దళితులందరూ ఒకటని చెప్పడానికి వీల్లేదు. ఆనాడు దళితులందరూ ఒకటే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి దళితులందరూ ఒకటే పేర్కొనే వర్గీకరణ జరగదని చెప్పారు. కానీ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు అసలు దళితులందరూ సమానంగా లేరు, అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు కావాలంటే వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఆ తీర్పును మొత్తం కొట్టి పారేశారు. ఏ తీర్పును కొట్టేశారు? 2004లో వచ్చిన తీర్పును కొట్టి పారేశారు. 2004 తీర్మానాలు కాకుండా ఇవ్వకపోవడం వల్ల, ఎందుకు అఫిడవిట్ ఇవ్వకపోవడం వల్ల, చర్చలు అక్కడ ఉండడం వల్ల, దళితులందరూ ఒకటే అని చెప్పి దుష్ప్రచారం చేయడం వల్ల అక్కడ మనం ఓటమి చెందాల్సి వస్తుంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుంది, అండగా నిలబడ్డది. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల అది నైతిక బలం మనకి ఇచ్చినట్టయింది. వర్గీకరణ జడ్జిమెంట్ కు అనుకూలంగా రావడానికి కారణంలో ఒకటి, ముందు న్యాయాన్ని నిలబెట్టిన ధర్మాన్ని నిలబెట్టిన న్యాయమూర్తులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. న్యాయాన్ని నిలబెట్టిన ధర్మాన్ని నిలబెట్టిన అట్టడుగు కులాల వైపు నిలబడ్డ ఆ జడ్జీలందరికీ చేతులెత్తి మాదిగలు మొత్తం కులాల పక్షానంతా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ ఎంతో నమ్మకం పెట్టుకొని నా ఉప్పులకు సంబంధించిన నా చిందు, నా డక్కలి, నా బహిళ్ళ, నా మోచి, అదే సమయంలో నా బుడగజంగం, అదే సమయంలో ఇంకా నా ఉపకులాలకు సంబంధించిన మా వాళ్ళందరూ, నా మార్చికి సంబంధించిన నా మార్చి దాసరికి సంబంధించిన అందరి ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. ఈ పోరాటంలో మేము గెలిచాం కదా, మాకు కూడా కొంత న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకంతో నా తమ్ముడు చెల్లెలు వచ్చారు. ఆ న్యాయానికి కట్టుబడి ఉండే బాధ్యత నాది. న్యాయానికి అందరం కలిసి ముందుకు సాగుదామని కూడా మీ దృష్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా లేదు, ఈనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడ్డ. ఇందులో ప్రధాన భూమిక పోషించిన దాంట్లో ప్రతి ఒక్కరూ ఉన్నారనే విషయం మనం మర్చిపోతాం సార్. ఈ మధ్య కాలంలో పోయిన నవంబర్ 7 కంటే ముందు, నవంబర్ 11 కంటే ముందు జూలై 8న పెద్దలు గౌరవ ప్రధానమంత్రి గారిని వరంగల్ వచ్చినప్పుడు కలిశాను. ఎందుకో ఒక గదిలో కలుసుకున్నా కూడా ఆయన వినపత్రం ఇస్తే వినపత్రం తీసుకోకుండా వచ్చి కౌగలించుకున్నాడు. ఆయనకున్న సమాచారం మీద మనం దూరం. ఆ ఫోటో ముందే తెలుసు మీ అందరికీ. ఒక గదిలోనే కలుసుకున్నాం. నేను కిషన్ రెడ్డి అన్న ఇద్దరే కలుసుకున్నాం. 3వ వ్యక్తి ప్రధానమంత్రి గారే. కానీ 4 అడుగులు ముందుకు వచ్చి నన్ను తీసుకెళ్లి వినపత్రం పెట్టుకొని భుజాన్ని దగ్గర తీసుకొని కౌగలించుకొని నాతో మాట్లాడుతూ ఈ పోరాటంలో న్యాయం ఉన్నది కనుక కృష్ణానికి అండగా నిలబడుతున్న పోవాలని చెప్పాను. అప్పుడు నేను అన్నమాట ఒకటే, సార్ ఈ గదిలో మాకు మాట ఇస్తున్నావు కదా, పబ్లిక్ లో ఇవ్వచ్చు కదా అనే ఒక మాట అన్నా. ఈ గదిలో ఇస్తున్నావు కదా, జాతి మొత్తం తీసుకొస్తా సార్, ఒక గంట సమయం సార్, మాదిగల ఉపకులాలు సమాజం అంతా వస్తే సార్, ఒక గంట సమయం అంటే గంట ఎందుకు కృష్ణ, నువ్వు ఎంతైనా అడిగి ఇస్తా కానీ నువ్వు టైం పెట్టుకొని టైం పోతా అని చెప్పాడు. ఆ టైం పెట్టుకున్న సమయంలోనే
గౌరవ ప్రధానమంత్రి గారు, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసే శాసిస్తున్న ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు టైం ఇచ్చిండు, విశ్వరూప మహాసభకు వచ్చిండు. విశ్వరూప మహాసభ మన లక్షలాది మంది చూసిండు, ఆ లక్షలాది మందిలో ఉన్న ఆవేదన చూసిండు, వాళ్ళకు ఉన్నబడి సంకల్ప బలం చూసిండు. 30 ఏళ్ల పాటు చరిత్రను అంకేం చేసిండు. వేదిక మీద మాట్లాడిన దాంట్లో ఆయన మన ఆవేదన అర్థం చేసుకున్న తర్వాత మనం కన్నీరు కార్చడం కాదు, ప్రధానమంత్రి కూడా కన్నీరు కార్చి కృష్ణ ఈ పోరాటంలో ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా నీ కులం కోసం చేశావు, ఇందులో నేను కూడా భాగస్వామిని, నేను కూడా అండగా. అయితే ఇది సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్ ఉన్న కేసు కనుక సుప్రీంకోర్టులో త్వరగా విచారణ జరిగేలా చేద్దాం. ఆ విచారణకు కేంద్రం సపోర్ట్ కూడా ఇస్తుంది. విచారణ త్వరగా జరిగేలా చేద్దాము, విచారణ కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం పర్సు చేయడానికి, వేగవంతం చేయడానికి ఒక కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేశాడు, ఆ కమిటీ పర్సు చేసింది. ఆ పర్సు చేసిన క్రమంలో అటార్నీ జనరల్ ను, సొలిసిటర్ జనరల్ పిలిపించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, న్యాయశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు కూర్చోవడం జరిగింది. అంతిమ ఫలితం వల్ల నరేంద్ర మోడీ గారి సూచనలతో డైరెక్షన్ లో భాగంగా పెద్దలు అమిత్ షా గారు కూడా వాళ్ళందరినీ సమానం చేసే కాడ, పెద్దలు అమిత్ షా గారు కూడా వాళ్ళందరినీ సమానం చేసే కాడ ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడాలో, ఎవరితో సిట్టింగ్ చేయాలో, ఎప్పుడెవరికి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలో విచారణ ప్రారంభం కాకముందే అన్ని డైరెక్షన్ వెళ్ళిపోయినాయి కనుక సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి 3 రోజులు, ఫిబ్రవరి 6, 7 తేదీలో 3 రోజుల పాటు కూడా సుప్రీంకోర్టు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఫస్ట్ కోర్టులోని అటార్నీ జనరల్, సొలిసిటర్ 3 రోజులు ఉండి ఒక్క వర్గీకరణ విషయం తప్ప వేరే విషయం మాట్లాడకుండా వర్గీకరణకు అనుగుణంగా అప్డేట్ దాఖలు చేయడమే కాకుండా వర్గీకరణ వద్దంటున్న వాళ్ళను కళాఖండిగా వ్యతిరేకిస్తూ వర్గీకరణ తప్పకుండా జరగాల్సిందని చెప్పి చీఫ్ జస్టిస్ ముందు వాదించడంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ అత్యధికమైన పాత్ర పోషించడానికి మీరు మర్చిపోదని సాయం అనుకుంటున్నాను. అందువల్ల ఆనాడు కేంద్రం మనకు అఫిడవిట్ దాఖలు చేయలేదు, ఈనాడు కేంద్రం నుంచి మనకు సపోర్ట్ ఉన్నది, గౌరవ ప్రధానమంత్రి నుంచి సపోర్ట్ ఉన్నది, అఫిడవిట్ దాఖలైంది, అఫిడవిట్ క్లియర్ ఉన్నది, దాన్ని అంగీకరించారు, తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. మీ అన్నగా చెప్తున్నా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే గనక మనకు అండగలేకపోతే ఈ రోజు తీర్పుని ఈ విధంగా ఊహించడానికి కూడా అవకాశం ఉండేది కాదనేసి మీరు మర్చిపోతాను. రాజకీయాలు ఎలా ఉన్నా, ఎవరెవరి రాజకీయ పార్టీలు ఉన్నా మీరు ఒక్కసారి అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే ఈ తీర్పు మనం ఊహించగలుగుతామా? కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే మనకు అఫిడవిట్ దాఖలు చేసే వాళ్ళ, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటే మనకు 3 రోజుల పాటు జరిగిన విచారణలో సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూర్చొని మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ, వాళ్ళు మాట్లాడనిచ్చే వాళ్ళ. అందువల్ల మొట్టమొదటి గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు పెద్ద దిక్కుగా అండగా నిలబడడం, ప్రక్రియను ముందు నడిపించేది వేగవంతం చేయడం, ఆ వేగవంతం చేసే బాధ్యతను అమిత్ షా గారికి అప్పచెప్పడం, ఆ అమిత్ షా గారు చొరవ తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ముందుకు నడిపించడం, దీంట్లో ఈ ఇద్దరి పాత్ర కీలకం. అమిత్ షా గారిని, అదే సమయంలో ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని కీలకం అనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. మరి ప్రధానమంత్రిని మన సభకు రప్పించింది ఎవరు? అమిత్ షా గారికి నిరంతరం అంటే వాస్తవాలు చెప్తూ ముందుకు నడిపించింది ఎవరు అంటే తెలంగాణ గడ్డ మీద, తెలుగు గడ్డ మీద మనకు ఒకే ఒక ప్రాణ స్నేహితుడితో పాటు మన ప్రాణంతో సమానమైన మన కులంలో పుట్టిన వ్యక్తిగా భావించుకుంటాడు అతను. ఎంఆర్పీసీ కార్యకర్తగా చెప్పుకునే కిషన్ రెడ్డి గారి మనకు అన్ని రకాల అన్నకు తెలుసు, అన్ని రాజకీయ కుట్రలకు తెలుసు. కృష్ణన్నకు కిషన్ రెడ్డి గారికి అంటే అన్నదమ్ముల అనుబంధం లాగా ఉంటారని చెప్పి భిన్న రాజకీయ పార్టీలు కూడా కిషన్ రెడ్డి గారిని ఎందుకు గౌరవిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా మాదిగలు కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు, టీఆర్ఎస్ లో మాదిగలు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు, ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు. మన వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? 30 ఏళ్ల పాటు కిషన్ రెడ్డి గారు మనతోటికి తోడుగానే ఉన్నాడు. అంతకంటే ముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారు మనకు అందరూ నిలబడ్డాడు. వెంకయ్య నాయుడు గారితో పరిచయమైన కిషన్ రెడ్డి గారు కూడా వెంకయ్య నాయుడు గారు నడిపినంత వరకు నడిపి, కేంద్ర ప్రభుత్వంలో ఎన్నిసార్లు చర్చ జరపాలో జరిపి, వాళ్ళ మనసులో ఎలా నిలబెట్టాలో నిలబెట్టి, ఆ తర్వాత కీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అదే భూమిక పోషించడానికి మన కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పండి, పెద్దలు వెంకయ్య నాయుడు గారు ముందుకు తీసుకెళ్లిన ప్రక్రియను
సంపూర్ణంగా పూర్తి చేయడంలో మనందరి సోదరుడు మనందరి మిత్రుడు కిషన్ రెడ్డి గారి పాత్ర అతి కీలకమైన విషయం మీరు మర్చిపోతారని కోరుతుంది. ఈ ముగ్గురికి జాతి రుణపడి ఉన్నది. ఈ ముగ్గురు మన గెలుపులో కీలకమైన పాత్ర పోషించడం ఎవరి పాత్ర ఎవరి పాత్ర కిషన్ రెడ్డి గారిని ఎంఆర్పీఎస్ వేరువేరుగా చూస్తారా? కృష్ణమాదిగ గారిని కిషన్ రెడ్డి గారిని వేరువేరుగా అనుకుంటారా? ఎందుకు 30 ఏళ్ల పాటు కష్టాలున్నా బాధలున్నా ఇబ్బందున్నా సంతోషమైనా ఇద్దరే పంచుకుంటాం, ఎంఆర్పీఎస్ ఆయనే పంచుకుంటాం. ఇంత దూరం నడపడంలో ఒక ప్రధానమంత్రి గారినే వేదిక మీద తీసుకురావడంలో, అమిత్ షా గారితో 10 సార్లు సమావేశాలు జరిపించడంలో, ప్రక్రియను ముందుకు నడిపించడంలో, నా కాలు ఇరిగినా ఏలు ఇరిగినా నాకు అందరి నిలబడడంలో, నేను చేయబోయేటప్పుడు అన్నతో పాటు అసెంబ్లీలో మాట్లాడడంలో, అన్న బయట యుద్ధం చేస్తే కిషన్ రెడ్డి గారి లోపల మాట్లాడడంలో, ఒక్క మాటలు చెప్పాలంటే కులపరంగా మన రక్తం మన కులం కాకపోసుకొని మన రక్తంతో మన కులంతో సమానంగా ఒకే ఒక బిడ్డ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద నిలబడ్డాడు ఆయనే కిషన్ రెడ్డి గారు. ఆ కిషన్ రెడ్డి గారు మన తెలుగులో పోషించాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నా కృతజ్ఞత ఎక్కువ. ఎవరన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని మనం మర్చిపోవాలి. వాళ్ళ సాయాన్ని మనం గుర్తు చేయాలి, వాళ్ళ సాయాన్ని మనం గుర్తించుకోవాలి. ఒక సమయంలో బయట సమాజంలో ఎంఆర్పీఎస్ కష్టాలు వస్తే, కృష్ణమాదిగ గారి కుటుంబానికి కష్టాలు వస్తే, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కష్టాలు వస్తే, కృష్ణమాదిగ కష్టాలు వస్తే, ఎవరన్నా బయట మాదిగ సమాజంలో రోడ్డు ఎంఆర్పీఎస్ కూడా కుటుంబానికి అందరికి నిలబడ్డాలో మన అన్న నరసింహనే కీలకం కదా, నరసింహనే కీలకం కదా. మీరు అందరికి ఒక విషయం చెప్తున్నాను నేను, కేసీఆర్ గారిని అసెంబ్లీలో నిలదీసింది ఎవరు? కిషన్ రెడ్డి గారు. బయట నా కోసం యుద్ధం చేసింది ఎవరు? నరసింహన్ గారు. నేను జైల్లో ఉన్నప్పుడు అమ్మాయి కృష్ణవేణి మ్యారేజ్ ఉన్న సమయంలో, మ్యారేజ్ కూడా వాయిదాలు పడుతున్న సమయంలో నా బిడ్డ కృష్ణవేణి కూడా అంకుల్ నాన్న రాకపోతే నాకు పెళ్లి అయిపోయేటట్టున్నది, నాన్న బయటికి తీయవచ్చు కదా, వాళ్ళ వాయిదాలు పడితే పరిస్థితి ఎట్లుంటుంది అంకుల్, నువ్వు మా అందరికి పెద్ద దిక్కు కదా అని చెప్పి నీరు పెట్టుకుంటూ అన్నకు మన పెద్దన్నకు చేస్తే ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి కిషన్ రెడ్డితో పాటు అందరితో ప్రయత్నం చేసి నన్ను బయటికి తీసుకొచ్చి పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించడంలో అటు కిషన్ రెడ్డి బాధ్యత, అన్న బాధ్యత, అందరి బాధ్యత గుర్తు చేసుకోవాల్సిందే కదా, గుర్తు చేసుకోవాల్సిందే కదా. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నాండి. ఈనాటికి కాంగ్రెస్ నేను నమ్మలేను. రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆయనకు నేను అండగా నిలబడతా. ధన్యవాదాలు చెప్తా. ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకుంటే ఆయన పోయి ధన్యవాదాలు చెప్తా. నాకు వేదింది, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలు. నిన్నటి వరకు నీతో ఘర్షణ ఉన్నది, నా తప్పుల కాదు నీ తప్పుల వల్ల. నిన్నటి వరకు నీతో ఘర్షణ ఉన్నది, నా తప్పు కాదు నీ తప్పుల వల్ల. నా జాతికి ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, కాంగ్రెస్ లో ఉండబడి నా జాతికి ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, కాంగ్రెస్ లో ఉంటే మా మాదిగలకు ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కాంగ్రెస్ లో ఉంటే మా బిడ్డలకు కార్పొరేషన్ పదవుల్లో న్యాయం జరగకపోవడం వల్ల నీతో యుద్ధం చేసిందో ఘర్షణ పడ్డదో నా జాతి కోసమే, నా కోసమే కాదు. కానీ వర్గీకరణ అందరికంటే ముందు నేను అమలు చేస్తామంటే మాత్రం ఢిల్లీ నుంచి నిన్ను స్వాగతించాను, అభినందించాను. రేపెల్లుండి మా అన్న నరసింహన్న, దామోదర నరసింహన్నతో కలిసి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, అపాయింట్మెంట్ కలుస్తాను, తొందరగా చేయమని చెప్తాను. అదే సమయంలో విచారణ జరుగుతున్నప్పుడు మన ఎమ్మెల్యేలకు మనవలపై కలిశారు. డాక్టర్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో అదే సమయంలో మన ఎమ్మెల్యేలందరినీ మన ఎంఆర్పీఎస్ నాయకత్వం కలిసింది. కలిసి దామోదర నరసింహన్ కూడా కలిశారు. వీళ్ళందరిపై ముఖ్యమంత్రిని కలిశారు. ఆ ముఖ్యమంత్రిని కలిసి తొందరగా ఒక అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు పంపించి ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టమని చెప్పి కోరారు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చినాక ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగానే మనోళ్ళు కలిసినట్టు కూడా ఆయన విదేశాలకు వెళ్ళారు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చినాక ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగానే మనోళ్ళపై కలిసి ఒక నెల రోజుల ముందు సుప్రీంకోర్టులో విచారణ జరగడానికంటే 25 రోజుల ముందు మనోళ్ళు ఎమ్మెల్యేలు కలిశారు, మంత్రులు కలిశారు. వీళ్ళపై అడ్వకేట్ జనరల్ కలిశారు, ముఖ్యమంత్రి కూడా కలిశారు. సుప్రీంకోర్టులో సీనియర్ లైన్ పెట్టామని కూడా చెప్పేశారు. కానీ కేంద్రంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు. మనోళ్ళు కొంత ఏం పరిస్థితి చేశారు. కానీ 6వ తారీఖు నాడు విచారణ జరుగుతున్న సమయంలో 6వ తారీఖు నాడు మన దామోదర నరసింహన్న ఎమ్మెల్యేలు గారు వచ్చి ఆ కోర్టులో ఉన్నారు.
అరే నా కులస్తుడు కదా, ఖచ్చితంగా నేను పలకరించాను, మొత్తం మాట్లాడాను. అన్న మన లాయర్ ఎవరని చెప్పాను. మన లాయర్ ఎవరు అని అడిగాను. అప్పటికే లంచ్ టైం బయటకు వచ్చేసాను. మన లాయర్ ఎవరని అడిగితే ఒక సీనియర్ న్యాయవాది పేరు చెప్పారు. ఆయన పేరు విజయ్ టంకా. అంతేనా? విజయ్ టంకా అని చెప్పేశారు. సార్ విజయ్ టంకా వచ్చి మాట్లాడతాడో నేను అనుకున్నా. అన్నోళ్ళేమో మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ 7వ తారీఖు రాలే. విజయ్ టంకా సీనియర్ న్యాయవాది అని అన్నారు, పోతామని చెప్పారు. వర్గీకరణ అనుకూలంగా 2 రోజులు, వర్గీకరణ 1 రోజు టైం ఇచ్చేశారు లాయర్లకు. ఈ సమయంలో 7వ తారీఖు నాడు విజయ్ టంకా రాలే. 6వ తారీఖు నాడు నాకు చెప్పింది విజయ్ టంకా వస్తారని. ఇప్పుడు అసలు ప్రకటన చేశారు కదా, మా అడ్వకేట్ జనరల్ పోయిండు, మేము సీనియర్ న్యాయవాదిని పెట్టాము, మా వాదన గట్టి వినిపిస్తే వర్గీకరణ అయిందని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది అంటుండ్రు కదా. వర్గీకరణకు అనుకూలంగా 1 నిమిషం 10 నిమిషాలు మాట్లాడించారు, నేను సంతోషిస్తాను. కానీ వాళ్ళు అనుకున్నంత కాదు కదా. ఎట్లా అనుకూలం కాదు? అసలు సీనియర్ న్యాయవాది పెట్టింది చెప్పింది ఎవరు? నువ్వు విజయ్ టంకా. రావాల్సింది ఎవరు? ఆలోచన విజయ్ టంకా. విజయ్ టంకాకు ఎప్పుడు చెప్పాలో 10-15 రోజులు చెప్పాలి ఆయన కేసు కట్ చేయడానికి. కానీ 6వ తారీఖు నాడు విజయ్ టంకా రాలేదు, 7వ తారీఖు నాడు కూడా రాలేదు. 7వ తారీఖు నాడు మధ్యాహ్నం లంచ్ టైం కాక ముందు ఒక 10 నిమిషాల ముందు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. మన కేకే వేణుగోపాల్ గారు సీనియర్ నాయకుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఈ లోపు అక్కడికి లూథ్రా గారు వచ్చారు. ఆయన సీనియర్ అడ్వకేట్ లూథ్రా గారు, మొన్న చంద్రబాబు నాయుడు తరఫున వాదించారు చూడు, లూథ్రా గారు వచ్చారు. వచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మన ఆర్గ్యుమెంట్స్ అయిపోతున్నాయి, వాళ్ళు మధ్యాహ్నం టైం ఉంటుందని చెప్పి మనం పరిచయం చేస్తున్నారు. అన్న తెలంగాణ ప్రభుత్వం లూథ్రా గారిని పెట్టింది అని నాకు అర్థం కాలేదు. నిన్న విజయ్ టంకా అన్నారు కదా, ఇప్పుడు లూథ్రా గారు వచ్చిండు. ఇప్పుడు లూథ్రా గారు ఏం స్టడీ చేస్తుంటాడు? నిన్న పెట్టింది విజయ్ టంకా అన్నారు. విజయ్ టంకా 15 రోజుల ముందు పెట్టారా? ఆయన చదువుకోవాలి. విజయ్ టంకా రాలే. విజయ్ టంకా రాకపోతే లూథ్రా గారు వచ్చారు. లూథ్రా గారు వచ్చినాక ఆయన పరిచయం చేసుకున్నాడు. నేనే తెలంగాణ ప్రభుత్వం వచ్చినా అన్నాడు. సంతోషమని సెకండ్ ఇచ్చారు. మీ దగ్గర సమాచారం ఉన్నదని నన్ను అడుగుతాను. ఆయన ఏం చెప్తాడు? అప్పటికప్పుడు ఆయన ఏం చెప్తాడు చెప్పండి. నేనేం మాట్లాడితే సార్ ఇప్పుడు మిమ్మల్ని పెట్టింది ఎప్పుడంటే నాకు ఇప్పుడే చెప్పిండా కాదని చెప్పండి వాళ్ళు. ఇది వాళ్ళ చిత్తశుద్ధి, ఇది వాళ్ళ నిజాయితీ. లూథ్రా గారికి నేను అన్నది ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు ఇప్పుడే వచ్చారు కదా, మధ్యాహ్నం మీకున్నారు కదా, మీరేమైనా స్టడీ అంటే నేను రిపోర్ట్లను ఇస్తా సార్ అన్నా. నాకు అదే కావాలి, నేను అడుగుతున్నది అదే అన్నాడు. నేను అన్నికి రిపోర్ట్లు ఇచ్చా, కమిషన్ సభ రిపోర్ట్లు ఇచ్చా. ఆ రిపోర్ట్ తీసుకొని అందరం కలిసి లంచ్కి వెళ్ళాము. ఆయన కూడా లంచ్కి వచ్చాడు, మాతో తింటూనే చదువుకున్నాడు. అయితే చెప్పండి, సుప్రీంకోర్టులో 7 జడ్జీల ముందు ఆర్గ్యుమెంట్ జరిగే సమయంలో ఒక లాయరు అప్పటికప్పుడు వస్తాడా? ఒక లాయరు అప్పటికప్పటికి వచ్చి మాట్లాడతాడా? 1 గంట ముందు వరకు కూడా ఆయన తెలియదు కదా, ఆయనకు వర్గీకరణ విషయం తెలియదు కదా. నా ముందు చదువుకున్నాడు. చదువుకొని టిఫిన్ చేసుకున్నాక మళ్ళీ వచ్చినాక ఏమనంటే, కృష్ణ గారు ఏం చెప్తే బాగుంటుందంటే, నువ్వు ఏం చెప్తావు సార్, మామూలుగా 1 మంది ఉన్నారు వాళ్ళకి న్యాయం చేస్తలేదని చెప్తారు, కమిషన్ లాంటి వర్గీకరణ చెప్తారు, మీరు ఏంటంటే కరెక్ట్ సార్ అని చెప్పేసి అదే చెప్పింది ఆయన. అదే ఇది మన కేసు సీనియర్ నాయకులు పెట్టినాం, గట్టిగా వాదించాడు. వాదించింది ఎక్కడ చెప్పిండు, మాదిగలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వెనకబడిపోయిండ్రు, కమిషన్ వర్గీకరణ అంశాలు ఉన్నాయి, నేను అంగీకరించాలి సార్ అని చెప్తున్నాడు. అంతే, అది ఏం చెప్పింది? నువ్వు చెప్పింది ఎట్లుండదో చెప్తున్నా, అదే చెప్తున్నాడు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక లాయర్ని పెట్టిన పేరు చెప్పుకుంటుంది కనుక గంటల తరబడి మన లాయర్లు మాట్లాడిండు, పంజాబ్ లాయర్లు మాట్లాడిండు, పంజాబ్ అడ్వకేట్ జనరల్, అదే సమయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ 3వ స్థానంలో ఉన్నారు. ఇతర ప్రభుత్వాల సమస్య పెట్టి లాయర్లు సీనియర్ కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు 3వ ఉన్నారు. చాలా మంది లాయర్లు 3వ ఉన్నారు. కానీ మనోడు వచ్చిండు, 10 నిమిషాలు మాట్లాడిండు, అది మనం చెప్పింది మాట్లాడిండు, వెళ్ళిపోయిండు, మళ్ళీ లేడు. ఏది ఏమైనా ఆ 10 నిమిషాలైనా పెట్టిండు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని నేను అనుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు. ఈ గెలుపులో వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నా. ఇక గెలిచినప్పుడు కాబట్టి ధన్యవాదాలు నేను కూడా చెప్పా. ఇక అమలు చేయించే బాధ్యత మీద విషయం మర్చిపోదాం సార్ అనుకుంటున్నాను. నాకైతే మాట్లాడలేదన్నా, నేను ఉన్నమాట చెప్తున్నాను. నాకైతే మాట్లాడలేదు. ఆ గంట ముందు వచ్చి ఏం మాట్లాడుతాను, నాకు అర్థం అవుతుంది. 7 జడ్జీల ముందు ఇది విషయం కాదని చెప్తా. నేను ఈ మాట అంటున్నా, రేపు కలెక్టర్ రాస్తాయి కాదని చెప్పానండి. 6వ తారీఖు నాడు దామోదర నరసింహ విజయ్ టంకా పేరు చెప్పాడు. 7వ తారీఖు నాడు లూథ్రా గారు ఎట్లా వచ్చారు? మాట్లాడే సమయంతో అందరు గంటలతో మాట్లాడు, 20 గంటలతో మాట్లాడి 15 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు ఏం చెప్పాడంటే ఇదే చెప్పేసి
మీ అన్నగా చెప్తున్నా. అయినప్పటికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను. బ్రదర్, నిన్నటి వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి నీతో నేను దర్శన పడాల్సి వచ్చింది. మీరు న్యాయం చేస్తే మీకు నీతో నేను దర్శన పడా. నేను స్వాగతిస్తాను, మేము అభినందిస్తాను. బ్రదర్, నువ్వు అసెంబ్లీ ఏదైతే ప్రకటన చేశావో ఈ దేశంలో అందరికంటే ముందు ముందు అమలు చేస్తాను కాబట్టి నువ్వు అమలు చేస్తే నీకు చేతులెత్తి దండం పెడతా. ఖచ్చితంగా నువ్వు అమలు చేయమని చెప్పి కోటి మాత్రం వస్తా. ఈ విషయంలో దామోదర రాష్ట్రమైన అందరూ తీసుకుంటా, మన ఎమ్మెల్యే అందరూ తీసుకుంటా, నరసింహాన్ని నిలబడి పెట్టుకొని పోతా. ఏం మాట్లాడినా వాళ్ళ సాక్ష్యాలు అన్న ఎప్పుడైతే దాచుకోండి, వాళ్ళు అన్ని చెప్తూనే ఉంటాడు. వాళ్ళని చెప్పినట్టు ఆయన ముందు జరిగింది ఉన్నది వెంటనే చెప్తారా లేదా? ఆయన పదవుల కోసం మాట్లాడుతుందా? లేదు కదా. ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు ఎవరైనా సరే ఎదుర్కొనే కాడ గట్టిగా నిలబడే కాడ అన్నం చూసి చాలా మంది నేర్చుకోవాలనే విషయం కూడా మనం మర్చిపోతాం. కూడా అన్నంటే మన కట్టుమానం గౌరవం. అందువల్ల మీ అన్నగా చెప్తున్నా. దీంతో పాటు ఇటు రాజేంద్ర గారు చెప్పే సమయంలో చెప్పాడు, ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాడు. అదే సమయంలో బండి సంజయ్ గారు ఎవరు చెప్పాలో వాళ్ళు ఎట్లా చెప్పాలో వాళ్ళు చెప్పేశారు. సోదరు అరవిందర్ గారు చెప్పేశారు. ఈ కరుణాక చెప్పేది. అదే సమయంలో చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాడు. ఆదిలాబాద్ ఎంపీ తమ్ముడు నాగేష్ వాళ్ళు ఎప్పుడు కలుసుకొని చెప్పుకునే కాడ వాళ్ళు చెప్పుకునే కాడ చెప్పేశారు. అదే సమయంలో నా సోదరి విజయక్క కూడా చాలా మందిని కలిపే కాడ, ఆకుల విజయక్క కూడా చాలా మందిని కలిపే కాడ, పెద్ద పెద్దల్ని కలిపే కాడ ఎవరిని పెద్దనా సంతోష్జీని బెంగళూరులో కలిపే కాడ, ఆయన నుంచి కొంత సమాచారం తీసుకునే కాడ, ముందుకు తీసుకెళ్లే కాడ చెల్లెలు ఆ పార్టీలో కొంత మనకు ఒక రక్త సంబంధం లాగానే పనిచేసే ఒక సోదరిగా పనిచేసే విజయక్క కూడా మనకు అండగా నిలబడ్డారు. అదే సమయంలో రఘునందరామన్న కూడా మనకు మొదటి నుంచి అండగా నిలబడ్డాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మన సోదరుడు జగదీష్ అనే తమ్ముడు ఈ 20 ఏళ్ల పరిచయంలో కూడా ఆయన ఎన్నో సందర్భాలు కూడా మనకు అండగా నిలబడుతూ వచ్చాడు. ఒక్క మాట చెప్పంటే సమర్థ సమాజం మనకు అండగా నిలబడ్డాడు. నేను ఇప్పుడు నా మాల సామాజిక వర్గం మంచిన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా మాల సామాజిక వర్గం మంచిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం వర్గీకరణను అమలు చేయించుకోవడం అంటే ఎవరి వాటా వాళ్ళు అనుభవించడం. ఎవరి వాటా వాళ్ళు అనుభవించిన తర్వాత అందరం కలిసి పనిచేసుకోవడం. దయచేసి అందరం కలిసి పనిచేసుకుంటాం. ఇంకా అడ్డంకులు సృష్టించబాకండి, ఇంకా అడ్డుకుంటామని ప్రకటన చేయబాకండి, విజేతం అని చెప్పి అనబాకండి. కనీసం ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసి వర్గీకరణ వ్యతిరేకించే మాల సామాజిక వర్గాన్ని వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ వల్ల మాల సామాజిక వర్గ గౌరవం రోజులు దెబ్బతింటుంది. వర్గీకరణ వ్యతిరేకించి ప్రకటన చేసే వాళ్ళ వల్ల, వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పే వాళ్ళ వల్ల మాల సమాజం దృష్టిలో ఘోషణ నిలబడుతున్నాయి. అది అర్థం చేసుకోండి. సమాజం దృష్టిలో ఘోషణ నిలబడుతున్నది. ఒక్క రాజకీయ పార్టీని వేదిక తీసుకొచ్చుకొని ఇక్కడ మాట్లాడండి. వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఏ పార్టీ మాట్లాడదు అంటే అన్ని పార్టీలు అనుకూలం కదా. ఒక రాజకీయ పార్టీ కూడా మీకు అందలేదు కదా. సూత్ర రీత్యా వర్గీకరణకు వ్యతిరేక ఒక రాజకీయ పార్టీ మాట్లాడలేదు కదా. అందరూ అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. జడ్జిమెంట్ వచ్చినాక అందరూ అనుకూలంగా మాట్లాడింది కదా. ఎంఆర్టీ శుద్ధి మొదలైన కానీ అందరూ వర్గీకరణ అనుకున్నారు కదా. అలా ఒక్క పార్టీ మద్దతు లేదు. మీ వాదనకు విలువ లేదు. ఇప్పటివరకు కమిషన్లు పడ్డాయి కదా. లోకూరు కమిషన్ 45లో పడ్డది. రామచంద్రన్ కమిషన్ 96లో పడ్డది. 2007, 2008లో ఉషామేర కమిషన్ పడ్డది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కొత్త లోకూరు కమిషన్ పనిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 కమిషన్, ఉషామేర కమిషన్, రామచంద్ర కమిషన్ పనిచేసింది. వర్గీకరణ సూత్రబద్ధత అనే నినాదాన్ని కమిషన్ ఏదైనా సపోర్ట్ చేస్తున్నారు. పంజాబ్ లో హుకుం సింగ్ కమిషన్, ఉత్తరప్రదేశ్ లో గురునాథ్ సింగ్ కమిషన్, తమిళనాడులో జనార్దన్ కమిషన్, కర్ణాటకలో మన మహారాష్ట్ర గారికి వస్తే మన లాహోజీ సాలియా కమిషన్. ఇట్లా ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఏ రాష్ట్రంలో ఉత్పన్నమైనా ఆ రాష్ట్రంలో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న కమిషన్ అండి. అరే వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి కనీసం అర్థం చేసుకోవాలి కదా. ఏ ఒక్క కమిషన్ మీకు సపోర్ట్ లేదు. కమిషన్ అన్ని వర్గీకరణ సపోర్ట్. ఏ పార్టీ మీకు సపోర్ట్ లేదు. వర్గీకరణ కన్నా అన్ని పార్టీలు. ఇప్పుడు అంతిమంగా వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఇప్పుడు న్యాయ వ్యవస్థ చీఫ్ జస్టిస్ గారంటే ఎవరు? గౌరవ చంద్రచూడ్ గారు. చంద్రచూడ్ గారి పేరు ఎట్లున్నది దేశంలో? ఒక మాటినేటోడు కాదు, స్వతంత్రంగా ఆలోచించేటోడు,
న్యాయం పక్షం నిలబెట్టాడు, పేదల పక్షం నిలబెట్టాడు, గొప్ప ప్రజాస్వామ్యం కావాలని చెప్పి ఆయనకు దేశం మొత్తం పేరున్నది. అట్లాంటి చీఫ్ జస్టిస్ అధ్వర్యంలో 6 జడ్జీలో ఎస్సీ వర్గీకరణ చట్టం జరగాల్సింది అని చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థ మీ వైపు లేదు, కమిషన్లు మీ వైపు లేవు, రాజకీయ పార్టీలు మీ వైపు లేవు, సమాజం మీ వైపు లేదు. సమాజం మీ వైపు లేదు అని సాక్షాత్తు తేలింది కదా. మాలేతర సమాజం ప్రింట్ మీడియాలో వ్యాసాలు వస్తున్నా, మాలేతర సమాజం ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు పెట్టిన, మాలేతర సమాజం యూట్యూబ్ ఛానల్స్ లో చర్చలు పెట్టిన, పేరు మేధావులైనా రాజకీయ పార్టీలైనా సంఘాలైనా అందరూ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు. అరే సమాజం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మీరు సమాజ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు రాజకీయ పార్టీని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఓడిస్తామని చెప్పి. అదే సమయం న్యాయ వ్యవస్థ ఇవాళ అనుకూలంగా ఉన్నది, ఆయన మేము ఇంకేదో చెప్తామని మాట్లాడుతున్నారు. కమిషన్లు అనుకూలంగా ఉన్నాయి, మీకు ఆలోచన రావట్లేదు. ఇంత అర్థమే అవుతుంది. ఓ నా మాల మేధవులా, ఓ నా మాల దళిత నాయకులారా, నేను మీ సోదరుణ్ణి. ఒకటి మాత్రం చెప్తా, వర్గీకరణ అడ్డుకుంటామని ప్రకటన చేస్తే వాళ్ళు ఎవరైనా మేము శత్రువుని ఎదుగుతాం, కానీ వర్గీకరణకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా నా ధర్మరాజు లాంటి మా సోదరులనే చూస్తాం. మా ధర్మరాజు కూడా మాలే కదా, ఈ వేదిక మీద ఉన్నాడు కదా, పేరెందుకు పెట్టుకున్నాడు కరెక్ట్ న్యాయం చేస్తున్నాడు, కరెక్ట్ న్యాయం చేస్తున్నాడు కదా. ఇంకా వేరే పేరు పెడతానే ఇప్పుడు మనకి ఉండేటోడో కాదు, కానీ పేరు తగ్గట్టు మాత్రం న్యాయం చేస్తున్నాడు. ధర్మమే నిలబడ. అరే ధర్మం గురించి న్యాయం గురించి ఆలోచిస్తే నా పక్కనే ఉంటారు, కానీ అధర్మంగా రోడ్ ఎక్కుతామంటే రాజీ పడే పరిస్థితి, బెదిరిపోయే పరిస్థితి మాకేం లేదు. యుద్ధం కొనసాగిస్తామనేసి దానివల్ల మీ ఒంటరి అవుతాను, నా సోదరులు ఒంటరి అవుతున్నారు. ఒక మేధావు యూట్యూబ్ ఛానల్లో ఆచరణలో చర్చలు పెడతారు. ముందు వర్గీకరణ నిర్దిష్టంగా సపోర్ట్ చేస్తున్నాం, అమ్మ జరగాలని చెప్పకుండా గుడ్డు మీద ఎక్కలేక పెట్టే విధంగా మాట్లాడుతుంటారు. ఎక్కడో బాధ కనిపిస్తున్నది, దీన్ని సమర్థించడం 1 పాయింట్ చెప్తాం. 99 గుడ్డు మీద ఈక లెక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చర్చలు చూస్తుంటే వాళ్ళు ఒక్కరే, వాళ్ళు చట్టసభలో ఉన్న వాళ్ళైనా, గొప్ప ప్రొఫెసర్ల పేరుతో మేధావులని చెప్పినా, లేదా యూట్యూబ్ ఛానల్లో టీవీ ఛానల్లో పెద్ద పేరున్నదని చెప్పుకున్నా గుడ్డు మీద ఏకలు లెక్క పెట్టే పని ఆపుకొని నిర్దిష్టంగా వర్గీకరణ సపోర్ట్ చేయడం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో ఉమ్మడిగా దళితులందరం కలిసిపోవడం చేద్దామని కూడా మీరు మర్చిపోతారు. సామాన్య మాలకుడిని నా సోదరుగానే పరిగణిస్తాం. సామాన్య నా మాల సోదరులను నా సోదరులను పరిగణిస్తాం. కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇంకా మేమేదో చేస్తామంటే మాత్రం వాళ్ళని ఎవరిని లెక్క చేసే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికంటే అన్యాయం చెప్తే మాలకు వచ్చా నేను నిలబడ్డాం. మా కాశీ చెప్పిండు కదా, వరంగల్లో పుట్టిన మేము చీమ పుట్టుకెళ్ళడానికి కారణం ఏంది? ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అని నా మాల బిడ్డల్ని అత్యాచారించి చంపితే దానికి నిరసన ఉద్యోగం చేయడానికి వెళ్ళాం. చుండూరులో మాల మాదిగల్ని 7 మాల ఒక మాదిగని చంపితే చుండూరు పల్లెలో వాడుకున్నాం. కందుకూరు లాంటి చోట్ల మాలలకు అన్యాయం చేస్తే మాలలు చంపబడితే ప్రకాశం జిల్లా కందుకూరులో నెల తరబడి అక్కడ ఉన్నాం. సుతాల దేవిని మంత్రులను తొలగిస్తే న్యాయం జరగాలని కోరుకున్నాం. శంకర్రావు మీద దాడి జరిగితే శంకర్రావుకు న్యాయం జరగాలని కోరుకున్నాం. గీతారెడ్డి గారికి అవమానం జరిగినప్పుడు గీతారెడ్డికి అండగా నిలబడ్డాం. గద్దర్ మీద కాపులు జరిగితే అందరికంటే ముందు రాష్ట్ర బంధుకు కాలిచ్చాం. అదే సమయంలో చంద్రరావు మీద ఢిల్లీలో దాడి జరిగితే చంద్రరావుకు క్షమాపణ చెప్పాలని చెప్పి యుద్ధం చేశాం. అర్జున్ రావుకు చీఫ్ సెక్రటరీ కాకుండా అడ్డుపడిన రోజు అర్జున్ రావును చీఫ్ సెక్రటరీ ఎందుకు కాలేదని చెప్పి మేము నిలదీశాం. అంటే నా మాల సామాజిక వర్గం పక్షాన నిలబడ్డాం. పౌరత్వ సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజుల్లో పూటక వెనుకంటలో నా మాల బిడ్డల్ని మెదకులోను, నా మాల బిడ్డల్ని సిరిసిల్లలోను కాల్చి చంపితే ఆ శవాల అంత్యక్రియలో పాల్గొని పూటకు వెనుకంటని చెప్పి నేను ప్రచారం చేసింది ఇక్కడికి వచ్చాను. నా మాల సోదరులారా, నా మాల సోదరులారా, దయచేసి పూటకంగా మిమ్మల్ని నమ్మించే వాళ్ళ మాటలు నమ్మబోకండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని పదవుల కోసమో డబ్బుల సంపాదన కోసమో ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ నిజంగా వాళ్ళకు ఏ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఇట్లాంటి బస్సులో నేను మీకు అందరిగా చెప్తున్నా,
మీకు అన్యాయం జరిగినా నా వంతు నేను పాత్ర పోషిస్తాను, మా పాత్ర పోషిస్తాను. పోషించిన చరిత్ర ఉన్నది, భవిష్యత్తులో కూడా పోషిస్తాం. కానీ ఇక్కడ మాల మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, మాల సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా సమయం వృధా చేశారు, మీ సమయం కూడా వృధా చేస్తున్నారు. 2004లో కనుక మీరు అడ్డుకోకపోతే, 2004లో కనుక మీరు అడ్డుకోకపోతే ఈ 20 ఏళ్లలో ఉమ్మడి పోరాటాలు ఎన్నో చేసేవాళ్ళు. వర్గీకరణ అమలు చేసిన కొత్తలోనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్ రిజర్వేషన్ సాధించుకున్నాం. అది అమలు జరుగుతున్న కాలం అందరికీ నేను జరిగింది కదా. వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలోనే గుండెతో బాధపడుతున్న పేదల పక్షాన్ని యుద్ధం చేశాం. అది ఆదర్శపరంగా మారింది కదా, అందరికీ మేలు జరుగుతున్నది కదా. ఇట్లాంటి పోరాటాలు భారత వికలాంగుల కోసం పోరాటం చేసిన, వృద్ధుల కోసం పోరాటం చేసిన, మహిళల పక్షాన్ని యుద్ధం చేసిన, ఆకలి కేకల యుద్ధం చేసిన, సమాజం కోసం చేశాం. ఆ సమాజం కోసం చేసిన ఫలాలన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి, మాలకు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇట్లాంటి పరిస్థితిలో నా సోదర వర్గమా, మీరు ఇంకా దీన్ని అడ్డుకుంటామని చెప్పి అనవసరంగా మీ కాలే మీరు సమయం వృధా చేసుకోండి. మేము కూడా అదే దానికోసం మళ్ళా మా సమయం వృధా చేసుకోవడం కంటే మీరు కలిసి ఉంది, కలిసి పని చేసుకుందాం, అన్నదమ్ములకు కలిసి పని చేసుకుందాం, అన్నదమ్ములకు కలిసి జీవిద్దాం. మాలపల్లె మాలపల్లె, మాదిగపల్లె మాదిగపల్లె, కొడగజంగాలే, చిందులు చిందులే, దక్కలే ఎవరికి వాళ్ళే. ఆయన మనం దళితులు కలుసుకున్నాం, పంచుకున్నాం కాబట్టి, ఆయన దళితులను కలుసుకున్నాం, పంచుకున్నాం కాబట్టి, పంచుకోవడానికి కలిసి వస్తే భవిష్యత్ పోరాటం చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి పోయి ఇల్లు స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మాయావతితో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. బీహార్లో రామ్దాస్, బీహార్లో పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్తో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. మహారాష్ట్రలో రామ్దాస్ అథవాని తోటి, ప్రకాష్ అంబేద్కర్ తోటి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, ఏ రాజకీయ పార్టీ మనకు వ్యతిరేకంగా మాట్లాడాలి, కానీ ఏ రాష్ట్రంలో దళిత వర్గాల పేరుతో ఎదిగిండ్రో, ఏ రాష్ట్రంలో దళిత వర్గాల పేరుతో రిజర్వేషన్ అవకాశాలు ఎక్కువ స్వాతంత్రంతో దోచుకుంటుండ్రో, ఇక్కడ వాళ్ళలాగానే అక్కడ వాళ్ళు అని అన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో రామ్దాస్ అథవాని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తుండో, ఆయన మహారాష్ట్ర ఎందుకు ఇవ్వాలి మరాడా, ఆ రిజర్వేషన్లు ఎక్కువ కొలగొడుతున్నారు వాళ్ళే కాబట్టి. అంటే రిజర్వేషన్లు ఎక్కువ కొలగొట్టే మాల వర్గం, రిజర్వేషన్ ఎక్కువ కొట్టే మాల వర్గాన్ని మనకు కలుపుకొని అంత స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. నంబర్ 1 అంటే దోసుకునేవాడు ఎక్కడైనా అట్లనే కనిపిస్తున్నాడు కదా. ప్రకాష్ అంబేద్కర్ పరువు తీస్తున్నాడు. ప్రకాష్ అంబేద్కర్ పరువు తీస్తున్నాడు. ఎందుకు ఏమాటంటున్నా, ప్రకాష్ అంబేద్కర్ ని జాతీయ ఉద్యోగుల మహాసభకు తమ్ముడు కాశీం నాయకత్వంలో సభాధ్యక్షుడిగా కొనసాగిన రోజుల్లో 10,000 మంది ఉద్యోగస్తుల మహాసభలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే మాట్లాడాడు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం మాట్లాడాడు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకోవాలని మాట్లాడాడు. ఆయనే ఎస్సీ ఎస్సీ అట్రాక్షన్ యాక్ట్ వరంగల్ మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నాడు. కానీ అసలు జడ్జిమెంట్ వచ్చేటప్పటికి మాత్రం ఎస్సీ వర్గీకరణ సమర్పించమని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళ రంగు ఎట్లా బయటపడుతుందో చూడండి. అంబేద్కర్ పరువు తీసుకున్నట్టు, అంబేద్కర్ ను గౌరవిస్తుందని అంబేద్కర్ మనవడే అంబేద్కర్ పరువు తీసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నది అంటే మాయావతి ఎస్సీ వర్గీకరణ మేము ఆమోదించం అని చెప్పి ఆమె మాట్లాడుతున్నది. మరి ఆమె ఎందుకు మాట్లాడుతున్నది, ఉత్తరప్రదేశ్ లో చెమార్లే దోపిడీ చేస్తున్నారు కాబట్టి. మరి బీహార్లో చెమార్లు మాట్లాడతలేరు, బీహార్లో చెమార్లు వెనుకబడి పాస్వాన్ ముందుకు వెళ్ళారు, బట్ పాస్వాన్ అడ్డం పడుతున్నారు. బీహార్లో చెమార్లు దోసుకుంటున్నారు, చెమార్లు మాయావతి అడ్డం పడుతుంది. మహారాష్ట్ర మాటలు అడ్డం పడుతున్నారు, వాళ్ళు దోసుకున్నారు కాబట్టి వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఇక కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరు, మల్లికార్జున ఖర్గే. వ్యతిరేకించాలా వ్యతిరేకించకూడదా ఆయనకు అర్థమవుతలేదు. ఇప్పుడు అంతే, ఆయన వర్గీకరణ వ్యతిరేకించే కులం నుంచి వచ్చినోడే, కానీ జాతీయ అధ్యక్షుడు వెంటనే వర్గీకరణ వ్యతిరేకించలేడు అని సమర్థించలేకపోతున్నాడు. ఆయన తెలుసుకుంటే మనం కూడా తెలుసుకుంటాం. కానీ మీకు అర్థమవుతున్నది ఏంటంటే, వర్గీకరణ వ్యతిరేకించే రాజకీయ పార్టీలు ఎవరంటే 3 దళిత వర్గాల పేరుతో వచ్చిన రాజకీయ పార్టీలు అర్థం. లోక్ జనశక్తి దళితుల పార్టీ అంటారు, పాస్వాన్ల పార్టీ, దోసుకున్న పార్టీ దళితులు అంటారు. బిఎస్పీ అది చెమార్ల పార్టీ, అక్కడ దోసుకునేటోళ్ళ పార్టీ అని అర్థం. రామ్దాస్ అథవాలే అంబేద్కర్ పేరు పెట్టుకొని అంబేద్కర్ పార్టీలోనే ఉన్నాడు ఆర్పిఐ. ఇప్పుడు దోసుకుంటుండ్రు, దోసుకుంటూ ఒకటి అవుతాను. ఇప్పుడు ఇక్కడ స్వార్థపరులైన మానవులు
ఇక్కడ స్వార్థపైన మాలలు ఎవరితో చేతులు వెళ్తుండ్రు? వీళ్ళు ఎట్లయితే దోస్తున్న వర్గం ఉన్నారో బయట రాష్ట్రాల్లో దోస్తుకునే వర్గంతో చేతులు కలిపిండ్రు. అంతేగాని సిపిఐ వ్యతిరేకిస్తున్నదా? సిపిఎం వ్యతిరేకిస్తున్నదా? బీజేపీ వ్యతిరేకిస్తున్నదా? కాంగ్రెస్ ధైర్యంగా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పగలుగుతారా? ఇతర పార్టీలు చెప్పగలుగుతాయా? లేవు. అంటే అర్థం దోసుకునే వాళ్ళందరూ ఒకటిగానే కనిపిస్తున్నారు. నేను అంటున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు ఎట్లయితే మద్దతు లేకుండా పోయిందో రేపు ఇదే పరిస్థితి ఇంకా కొనసాగిస్తామని వీరదిగితే మాయావతి సంగతి ఉత్తరప్రదేశ్ లోనే తెలుసుకుంటాం, మహారాష్ట్రలో రామదాస్ అథవాల సంగతి, ప్రకాశ్ అంబేద్కర్ సంగతి తెలుసుకుంటాం. ఒకసారి యుద్ధంలోకి వెళ్తే కొన్ని లెక్క చేసే ప్రసక్తి వాళ్ళు మీ అడగా చెప్తున్నా. వాళ్ళు నేను మొన్న 9వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారిని నేర్చుకున్నాం కదా, ఎస్సీఎస్టీల పేరుతో 100 మంది ఎంపీలు, ఎస్సీఎస్టీల పేరుతో 100 మంది ఎంపీలు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా కలిసింది ప్రధానమంత్రి గారిని. వర్గీకరణ వద్దని చెప్పేటోళ్ళు చెప్పారు. మొత్తం 100 మంది ఎంపీలు పోయి కలిసింది ప్రధానమంత్రిని. నేను అంటున్నా, ఈ ఎస్సీఎస్టీలు 100 మంది కలిసింది కదా, అదే ప్రైవేట్ రంగం ముంచుకొస్తున్నది, ప్రభుత్వ రంగం కుదించబడుతున్నది, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పి 100 మంది ఎంపీలు ఎందుకు కలవలేదు ప్రధానమంత్రి ఇంతవరకు? అసలు ప్రమాదం ప్రభుత్వ రంగం కుదించబడుతున్నది కదా, ప్రైవేట్ రంగం పెరుగుతున్నది కదా. ఎస్సీఎస్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే వీళ్ళు ప్రైవేట్ రంగం రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి కోరానికి కలవాలి కదా, కలవలే. ఎస్సీఎస్టీ యాక్ట్ రద్దయింది కదా, రద్దయినప్పుడు మనం కూడా యుద్ధం చేసింది. మరి 100 మంది ఎంపీ ఎస్సీఎస్టీ యాక్ట్ కాపాడండి సార్ అని చెప్పి ప్రధానమంత్రి కలవచ్చు కదా, కలవలే. వాళ్ళ బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని కలవచ్చు కదా, కలవలే. వాళ్ళ భూములు పంచాలి సార్, మా వాళ్ళు కూలీలో ఉండదు సార్, మా వాళ్ళు రైతులు కావాలా, భూములు పంచే పథకం తీసుకెళ్ళమని చెప్పి కలవాలి కదా, కలవలే. కానీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం మాత్రం కలుస్తారు. ఎందుకు కలుస్తారు? ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొందుతున్న వాళ్ళే అది ఎంపీలు కనుక వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో వాళ్ళకు నష్టము అని. క్రిమిలేయర్కి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? 40-50 ఏళ్ళుగా రాజకీయాలు చేసి 100,000 కోట్ల రూపాయలను సంపాదించుకున్న కుటుంబాలు కనుక ఒక క్రిమిలేయర్ వద్దని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వర్గీకరణ జరుగుతున్నామో వాళ్ళ కులాలకు మేము జరగదు, క్రిమిలేయర్ ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ ఫీలింగ్. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ముందు క్రిమిలేయర్ అమలు చేస్తారా లేదా వాళ్ళ కేంద్రం చేసుకుంటారు, కానీ క్రిమిలేయర్ అమలు చేసే పరిస్థితి ప్రయోగంగా మొదలు పెట్టాల్సింది మాత్రము రామదాస్ అథవాలేకు, ప్రకాశ్ అంబేద్కర్ కు, మల్లికార్జున ఖర్గే కుటుంబానికి, మాయావతి కుటుంబానికి, పాషాన్ కుటుంబానికి ముందు క్రిమిలేయర్ ముందు అమలు చేయండి సార్. ముందు వాళ్ళకి అమలు చేయండి. 100 కోట్ల రూపాయలు సార్. పేదవాళ్ళం 99% ఉంటే 1% కోట్లాది పరిగెత్తి సార్, వాళ్ళకి ముందు అమలు చేయమంటే కోరుతాను నేను భవిష్యత్తులో. వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకంగా వస్తే క్రిమిలేయర్ మాత్రం వాళ్ళకి వర్తించాల్సిందే సార్ అని చెప్పి నేను పోటీ చేయడానికి సిద్ధపడతాను. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. వర్గీకరణ వ్యతిరేకంగా వస్తాయి, వర్గీకరణ వ్యతిరేకంగా ఇంకా వస్తాయి. ముందు వాళ్ళను రిజర్వేషన్లు తెచ్చేయండి సార్. ఎంతకాలం సార్ వాళ్ళకి రిజర్వేషన్లు? మాయావతి ఎవరి పేరు పెట్టుకొని బతుకుతుంది? కాన్సనం పేరు. రామదాస్ అథవాల్ ఎవరి పేరు పెట్టుకొని బతుకుతున్నాడు? అంబేద్కర్ పేరు. ఈ చిరాగ్ పాస్వాన్ ఎవరి పేరు పెట్టుకొని బతుకుతున్నాడు? తండ్రి రామవిలాస్ పాస్వాన్ పేరు. మల్లికార్జున ఖర్గే ఎవరి పేరు పెట్టుకొని బతుకుతున్నాడు? కాంగ్రెస్ పేరు. వాళ్ళేం స్వతంత్రులు కాదు, వాళ్ళ నేతల పేరు పెట్టుకొని బతికేటోళ్ళు. మనం స్వతంత్రం, న్యాయం గురించి ఎవరి ముందుకు వచ్చినా అందరూ నిలబడతాం, అన్యాయం చేస్తే ఎవరిని ఎదుర్కొంటాం. యుద్ధంలో ప్రత్యర్థులు ఎవరు అనే విషయం మనం దగ్గరలేదు. యుద్ధంలో నిలబడితే మాత్రం ఇక్కడ వాళ్ళని ఓడించినట్టుగానే భవిష్యత్తులో అక్కడ కూడా ఓడించే దమ్ము శక్తి భవిష్యత్తులో మనకు వాటిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా వర్గీకరణ వ్యతిరేకించి మీరు అన్నిటికీ ఎసరు తెచ్చుకోబాకండి, మీరు అన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకోబాకండి. మీరు ఇట్లనే వస్తే నేను అట్లా కూడా వస్తాననే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తూ, రాబోయే రోజుల్లో తక్షణం మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఈ చట్టం బతికింది ఇప్పుడు, ఆ చట్టం తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఈ చట్టం బతికింది ఇప్పుడు, ఈ చట్టాన్ని లేకుండా చేసింది 20 ఏళ్ళు. కానీ
చట్టం తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు వల్లనే 22,000 ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయి. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్లనే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, చదువుకునే అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చట్టమే ఇవాళ మనం కాపాడుకున్నాం కనుక, ఆ చట్టం వల్లనే ఆ రోజు మనకు మేలు జరిగింది కనుక, ఇప్పుడు చట్టాన్ని కాపాడుకుంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మేలు జరుగుతుంది కనుక, తర్వాత కర్ణాటకలో కూడా మేలు జరుగుతుంది, తమిళనాడు మేలు జరుగుతుంది, దేశంలో మేలు జరుగుతుంది కనుక అసలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ ఇక్కడి నుంచి నేను చెప్తున్నా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం తెలంగాణలో పెద్దలు దామోదర్ నరసింహన్న ఎమ్మెల్యేలు నరసింహన్న నాయకత్వంలో ఉన్న మంత్రి అని చెప్పుకుంటున్నాం కాబట్టి మన మంత్రి మన ఎమ్మెల్యేలు అందరి నాయకత్వం అన్నం తీసుకెళ్లి ఎంఆర్పీఎస్ పార్టీలో ఒకరిద్దరు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. ఆయన వర్గీకరణ చేస్తామన్నందుకు ధన్యవాదాలు చెప్తాం. త్వరగా చేస్తాం, విజ్ఞప్తి చేసి వస్తాం. వెంటనే చంద్రబాబు గారిని కలుస్తా. సార్ మీరు తీసుకొచ్చిన చట్టమే దానివల్ల మేము బాగుపడ్డాం, మళ్ళీ మీరు తీసుకొచ్చిన చట్టమే ఇప్పుడు కాపాడబడ్డది. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసిన మీరు మళ్ళీ మీరే ఉన్నారు కనుక త్వరగా అమలు చేయమని చెప్పి వాళ్ళని నేను కోరడానికి పెద్దలు చంద్రబాబు గారిని కోరడానికి ప్రయత్నం చేస్తా. ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడని మనం ఆశిస్తున్నాం. స్టాలిన్ గారు కూడా వర్గీకరణ అనుకూలంగా ప్రకటన చేసిండు. సిద్ధరామయ్య గారు కూడా వర్గీకరణ ప్రకటన చేసిండు. దక్షిణాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు వర్గీకరణకి ఇప్పుడు స్పష్టంగా ముందుకు వచ్చినాయి. వాటిని ముందుగా అమలు చేసుకున్నాం. అమలు చేసుకోవడం కోసం నేను ముఖ్యమంత్రి కలుస్తా. ఇక్కడ అమలు చేసుకునే ప్రక్రియ మొదలైన తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తా. ఆడ వర్గీకరణ డిమాండ్ ఉన్నది. ఆ వర్గీకరణ కోరుకున్న వాళ్ళందరూ ఏకం చేస్తా. అప్పుడు మాయావతి ఏం చెప్తుందో చూద్దాం. మహారాష్ట్ర డిమాండ్ ఉన్నది. మహారాష్ట్ర డిమాండ్ వర్గీకరణ కోరుకునే వాళ్ళందరూ అక్కడ ఏకం చేద్దాం. అక్కడ ప్రకాశ్ అంబేద్కర్ రామదాస్ సరస్వామి ఏం చెప్తారో చూద్దాం. బీహార్ లో వర్గీకరణ డిమాండ్ ఉన్నది. ఆడ భాషను కొడికే అంటుండో ఆడ వర్గీకరణ కోరుకునే వాళ్ళందరూ ఏకం చేద్దాం. పంజాబ్ లో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆ ముఖ్యమంత్రిని పోయి అభినందిద్దాం. ఇవన్నీ ఇక్కడ అయిపోయినాక అక్కడ కూడా వెళ్దాం. అంతిమంగా రాబోయే రోజుల్లో ఎంఆర్పీఎస్ ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో, తమిళనాడులో వర్గీకరణ అమలు చేస్తున్న ప్రక్రియ మనం చూసుకెళ్లి ఉత్తర రాష్ట్రాన్ని దృష్టి పెట్టి దేశం మొత్తం మీద వర్గీకరణ అమలు చేసుకొని భవిష్యత్తులో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో ఇంకా ఏమేం మార్గాలు సాధించాలి, ఎస్సీ ఎస్టీకి ఏం సాధించాలి, బీసీకి ఏం సాధించాలి, పేదకి ఏం సాధించాలి అనే విషయాన్ని నా మేధావులతో కూర్చుంటా. ఎస్టీ మేధావుతో కూర్చుంటా, మనల్ని కూడా ఆహ్వానిస్తాం. ఎస్టీ మేధావుతో కూర్చుంటా, అందరిని ఆహ్వానిస్తాం. బీసీ మేధావుతో కూర్చుంటా, అందరిని ఆహ్వానిస్తాం. భవిష్యత్తులో దేశంలో మన వర్గాల సమస్యలు ఏంటి, గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో ఏమేమి మనం అమలు చేసుకోవాలి ఉన్నా పెద్దలు మీ అందరికీ చెప్తున్నా. మొన్న బంగ్లాదేశ్ పరిణామాలు దేశాన్ని అతలాకుతం చెప్తున్నాయి రాజకీయంగా. సుప్రీంకోర్టు తీర్పుతో 100 మంది ఎస్సీలు కలిసిండ్రు ప్రధానమంత్రి గారిని ఆడుకుంటూ. కానీ వాళ్ళు కలిసినాకనే నేను 20 నిమిషాలతో మాట్లాడినా. నేను డోర్ ఏం నవ్వుతున్నానో లేదో, ఆ దేశ ప్రధానమంత్రి మన పెద్దన్న ఆయన కుర్చీ నుంచి లేచి 10 అడుగులు వచ్చి 4 అడుగులు వచ్చి నేను ఓకే తీసుకోకుండా నేను కావలించుకొని నువ్వు గెలిచావు కదా కృష్ణాను, నీ అండదండతో గెలిచాను నేనంటే లేదు అండదండల గురించి పక్కకు పెట్టుకొని నీ 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కృష్ణ. మీరు 4 ఫోటోలు వచ్చినాయి. ఓకే ఇచ్చిన ఫోటో, కౌగలించుకున్న ఫోటో, చాలు కప్పిన ఫోటో, మాట్లాడుతూ కూర్చున్న ఫోటో. 20-25 నిమిషాల్లో ఆయన ముఖం ఎప్పుడు చిన్నపోలే. అంతకుముందే 100 మంది ఎస్ఎస్ఎల్ పిల్లలు 20 నిమిషాలు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, దేశ ప్రధానమంత్రి మాదిగల పక్షాన ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోతాం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దళిత గిరిజన బలహీన వర్గాలకు ఏమేమి సాధించాలనే విషయంలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. కానీ ఈలో వర్గీకరణ ఇక్కడ అమలు చేసుకోవడం, అక్కడ అడ్డుకునే శక్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేయడం, తర్వాత దేశంలో రాబోయే రోజుల్లో మన పేద వర్గాల భవిష్యత్తు గురించి మనం ముందుకు వేయడం రాబోయే రోజుల్లో చేసే పని కనుక ఈ 30 ఏళ్ళు ఎట్లయితే మనం అన్నదమ్ములుగా జాతిపరంగా నిలబడ్డామో, ఎట్లయితే ఒక తాటి నిలబడ్డామో, భవిష్యత్తు రోజుల్లో చేసే ప్రతి ప్రయాణంలో కూడా ఇదే అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని నేను విజ్ఞప్తి చేస్తూ, అలా భవిష్యత్తు రోజుల్లో కూడా ఇదే అంకిత భావంతో కష్టపడతామని అన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాలని కోరుతూ ముగిస్తున్నాను.